అందరికీ నమస్కారం. ఒక సినిమా రంగంలో లెజెండరీ ఆర్టిస్టు ఊర్వశి శారద గారు వారి ఇంట్లో నేను ఉన్నాను. శారద గారు అంటే మనకు చాలా సినిమాలు గుర్తొస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే ఎన్టీ రామారావు గారితో నటించిన సినిమాలు చండ శాస్త్రుని కానీ, లేకపోతే మేజర్ చంద్రకాంత్ కానీ, జస్టిస్ చౌదరి కానీ, ఇవే కాకుండా సోనబాబు గారితో ముఖ్యంగా ఇద్దరు భార్యలు కాన్సెప్ట్లో వచ్చిన చాలా సినిమాలు కూడా అందరికీ తెలుసు. అయితే శారద గారు తెలుగు మాత్రమే కాకుండా అటు మలయాళంలో కూడా ఒక సూపర్ స్టార్ అని చెప్పాల్సి వస్తుంది. మరి దాదాపు అనేక భాషల్లో 350కి పైగా సినిమాలు నటించారు. శారద గారి గురించి ఒక చిన్న ఏవి ద్వారా మనం ఆ సినిమాలు కానీ ఆ జర్నీ కానీ ఒకసారి చూద్దాం. ఊర్వశి శారద పేరు వినగానే చండశాసనుడైన మహానటుడు ఎన్టీఆర్నే హరిశ్చంద్ర ప్రసాద్ అంటూ నిలదీసిన భువనేశ్వరి దేవే గుర్తొస్తుంది. నటిగా ఆమె పోషించిన పాత్రలన్నీ ఆనిముత్యాలే. బలిపీఠం చిత్రంలోని బాల వితంతువును గాని, తిరిగి రాని లోకాలకు తరలిపోయిన భర్త కోసం పరితపించే పిచ్చి శారదను గాని, గంగానదిలో ఆత్మార్పణం చేసుకునే నిమజ్జనం భారతిని గాని ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోరు. దక్షిణాది భాషలన్నింటిలోనూ నటించి జాతీయ అవార్డును సైతం అందుకున్న అలనాటి నటి శారద ఇప్పటికీ కుశలమే. ముఖ్యంగా ఎన్టీఆర్తో ఆమె నటించిన చండశాసనుడు, జస్టిస్ చౌదరి, మేజర్ చంద్రకాంత్, జాతీయ అవార్డును సంపాదించి పెట్టిన మలయాళ చిత్రం స్వయంవరం లాంటి చిత్రాలను ఎవరూ మరువలేరు. శారద సినీ జీవితం చిత్రంగానే జరిగింది. తెనాలి తెలుగమ్మాయి చెన్నపట్టణం చేరి సినిమాల్లో చోటు దక్కించుకుని మలయాళ చిత్రసీమలో సైతం తన స్టార్డమ్ను నిలబెట్టుకోవడం అంటే మాటలు కాదు. తెనాలికి చెందిన తాడిపర్తి వెంకటేశ్వరులు, సత్యవతి దంపతులకు 1945 జూన్ 25న పుట్టిన శారద బాలనటిగా ఈమె తొలి సినిమా కూడా ఎన్టీఆర్దే కావడం కాకతాళీయం. కన్యాశుల్కం సినిమాలో ఓ పాటలో నర్తించే శారదను గుర్తించకుండా ఎవరు ఉండరు. బాలనటిగా సినిమా జీవితం ప్రారంభమై హాస్య పాత్రల నుంచి కథానాయికగా స్టార్డమ్ను తెచ్చుకోవడం విశేషం. తెలుగుదేశం పార్టీ పెట్టాక ఎన్టీఆర్ పార్టీలోకి ఆహ్వానించిన రాజకీయాలకు దూరంగా ఉన్న శారద ఆ తర్వాత రాజకీయాల వైపు చూశారు. తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు ఆ పార్టీలో చేరి తెనాలి నియోజకవర్గం నుంచి పార్లమెంటు స్థానానికి పోటీ చేసి గెలుపొందారు. రాజకీయాలు, వ్యాపారాలు తన ఒంటికి సరిపడవని తెలుసుకుని వాటికి దూరంగా ఉండి చెన్నైలో స్థిరపడి జీవనం కొనసాగిస్తున్నారు. ఎన్నెన్నో మరుపురాని, మరువలేని పాత్రలు పోషించిన శారద గలం విప్పితే ఏం మాట్లాడతారో చూద్దాం. ఏవి చూశారు కదా, శారదమ్మ గారితో మాట్లాడి మనం వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్తే. నిజంగా మీ ఇంటికి రావడం అనేది ఒక పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను నేను. నాకు చాలా సంతోషం మీరు రావటం. ఎట్లానమ్మా అసలు మీరు అంటే మీ నాన్నగారు కన్యాశుల్కంలో చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చారు మీరు, అంటే అసలు ఎట్లా వచ్చారు మీరు దానికి? అంటే అప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళం. మా నాన్నగారు రంగునో ఎక్కడికో వెళ్ళాలనేసి మమ్మల్ని అందరిని తీసుకొచ్చి, అదేదో నాకు పెద్దగా తెలీదు. ఆ టైంలో ఈ కన్యాశుల్కంలో నాకు అలా డాన్స్ చేసే అవకాశం. చాలామంది పిల్లలతో కలిసి మీరు డాన్స్ చేస్తూ ఉంటారు. నేను పెళ్లి కొడుకు తల్లిగా చేద్దాము రారే కళ్యాణము, చిలక గోరింక పెళ్లి సింగారము, ఆ పాట అది చాలా బాగుంటుంది. ఇప్పటికీ చూస్తుంటే ఎంతో ముద్దుగా ఉంటుంది. అందరూ చాలా సన్నగా ఉండి మీరు డాన్స్ మూమెంట్స్ కానీ అవన్నీ కూడా, అంటే మొదటి నుంచి నేను స్లిమ్గానే ఉంటాను, పెద్దగా ఒళ్ళు చేసింది లేదు. అప్పుడప్పుడు ఏమైనా కొంచెం ఇదవుతానేమో. అయితే ఆ పిక్చరు చాలా బాగా పోయింది. దాంట్లో రామారావు గారే హీరో, వారే హీరో. అందులో అసలు ఏం అందము, ఏమిది, ఏమి యాక్టింగ్ వారిది, అబ్బా బ్రహ్మాండంగా. అదేదో ఒక సాంగ్ కూడా ఉంది, చిటారు కొమ్మున మిఠాయి పొట్లం చేతి కందదే గురుడా. ఆ పాట ఒకటి పెద్ద హిట్ అట ఆ రోజులు. నాకు తెలియదు, చెప్తారు. అసలు అందం చెప్పలేం కదా, మీరంతా చూస్తూనే ఉన్నారు. ఆయన గురించి చెప్పాలంటే ఒక మాటలో చెప్పడం కష్టం. పైగా నేను చాలా చిన్నదాన్ని, వయసులో కానివ్వండి, అనుభవంలో కానివ్వండి, అన్నిట్లోనూ ఆయన గురించి చెప్పాలంటే అంత ఇదైన వారు. అంటే మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగింది ఫస్ట్ సినిమానే రామారావు గారి సినిమా అని తెలిసినప్పుడు? ఏం తెలీదు, అబే ఏం తెలీదు. ఇంత ఆడుకుని గంతులేసే ఇది నాకు అసలు ఏం తెలియదు. తర్వాత జీవిత చక్రం అండి ఫస్ట్ కాంబినేషన్ అది వారితో. అప్పటికి పెద్దగా నాలెడ్జ్ తక్కువ, ఏదో చేయించారు, యాక్ట్ చేసాం తప్పితే అప్పటికి పెద్ద ఇది లేదు. బట్ ఆయన గురించి పొగట్టం కాదు, ఎన్నో ఉన్నాయి మంచి మాటలు, మంచి విషయాలు. నేను చూసినంత వరకు, నేను యాక్ట్ చేసింది 5-6 పిక్చర్సే అయినా కూడా ఆ మర్యాద ఏం మర్యాద అండి అసలు. మర్యాద ఇచ్చి పుచ్చుకుంటారు.
నేను అలాంటి వ్యక్తిని దాదాపు ఏకైక వ్యక్తిని కూడా ధైర్యంగా నేను చెప్పగలను. మరి ప్రతి వాళ్ళని మీరు అంటారు. అసలు మామూలు ప్రొడక్షన్ బాయ్ని కూడా ఇలా తీసుకురండి, అలా పెట్టండి అంటారు. ఓకే. అదాగు తర్వాత సెట్లో కూడా నేను వారితో చేసిన పిక్చర్లో నేను ఎవరు కూర్చోరు, ఆయన నిలబడే ఉంటారు, అందరూ నిలబడే ఉంటారు. ఆ చైర్ తీసుకురండి, వేయండి వారికి, కూర్చోండి, థ్యాంక్స్ అండి ఏం మాట్లాడుతూ. అట్లాగూ ఆయన స్టైలే వేరు. నేను చూసిన వాళ్ళల్లో అహంకారం ఉండదు, స్వార్థం ఉండదు, అసలు ఎన్నో మంచి గుణాలు, ఎన్నో అహంకారం కానీ స్వార్థం కానీ ఇలా చెప్పుకుని పోతుంటే చాలా ఉన్నాయి. అలాంటి మహనీయుడు. ఇప్పుడు జీవిత చక్రంలో వాణిశ్రీ గారు మీరు కదండి? వాణిశ్రీని సిఎస్ రావు గారు డైరెక్టరు. ఏదో ఆ పిక్చర్ చేశాను ఫస్ట్, ఆ తర్వాత మళ్ళీ గ్యాప్ అయిపోయి మళ్ళీ కామెడీ క్యారెక్టర్స్ ఇచ్చారు. ఒక 5-6 పిక్చర్లు చేసినట్టున్నాను కామెడీగా. ఓకే. అది అలా ఉంటున్న టైంలో అవి కూడాను మనం చెప్పుకుంటే కొంచెం బాధగా ఉన్నా కూడాను కొంచెం ఈ అమ్మాయికి అందం లేదు, నటన తెలీదు అట్లని కూడా మాట్లాడారు కొంతమంది. అందరూ కాదు. అప్పుడు మా నాన్న మాకొద్దు అసలు, మా అమ్మాయిని తీసుకుని మేమేదో చూసుకుంటాం అనేసి అన్నీ ముల్లి కోపం, మా నాన్న కొంచెం కోపం ఎక్కువ. అలాగూ ఇదిలో మొత్తానికి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారితో జీవిత చక్రం తర్వాత ఏ సినిమా అండి అది? జీవిత చక్రం తర్వాత పెద్ద గ్యాప్. మీరు కూడా మలయాళ ఇండస్ట్రీకి వెళ్ళిపోయినట్టున్నారు అనుకుంటా. వెళ్ళిపోయా, మలయాళానికి వెళ్ళి ఫస్ట్ మూవీ మలయాళంలో అప్పటి సూపర్ స్టార్స్ సత్యం గారు, నజీర్ గారు, ప్రేమ్ నజీర్ గారు, వాళ్ళిద్దరి మధ్యన నాకు అప్పుడు ఎంత 19-20 years, వాళ్ళకి ఒక ఆయనకి 40-45, ఇంకొక ఆయనకి 35 to 40, ఆ ఏజ్ వాళ్ళు. కానీ చాలా మర్యాద, మన్నన. నాకు అప్పటికి మలయాళం మరి రాదు కదా, చక్కగా చెప్పి చక్కగా ఎంకరేజ్ చేశారు. అది పెద్ద విషయం కదా. ఆ విధంగా అందులో ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా నాకు ఏ లాంగ్వేజ్లో కూడా విరోధులు అంటే అసలు ఎవరు లేరు, అందరూ నాతో బాగుంటారు. హీరోస్ బాగుంటారు, హీరోయిన్స్ బాగుంటారు, అందరూ ఆ విధంగా కోఆపరేట్ చేసి నన్ను ఎంకరేజ్ చేశారు. ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు మీకు స్టార్టింగ్లో కన్యాశుల్కం ఛాన్స్ వచ్చింది కదండి, ఆ కన్యాశుల్కం ఛాన్స్ ఎలా వచ్చింది? అది చెప్తా. దాంట్లో పెళ్ళికూతురు తల్లిగా యాక్ట్ చేసింది ఆవిడ. ఆ అమ్మాయి, ఇప్పుడు అమ్మాయి అంటే పెద్ద ఉంది, ఆవిడ తల్లి పెద్ద ఫేమస్ ఆ రోజుల్లో. ఆమె ఆర్టిస్ట్గాను ఏదో పేరు మర్చిపోయాను నేను. వారు మాకు మా గురువు గారు డాన్స్ మాస్టర్ శైవ గారు అని ఉండేవారు. తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో నేను డాన్స్ చేయటం రోజు. అక్కడే నాగేశ్వరరావు గారి ఇల్లు ఉండేది, అక్కడే జగ్గయ్య గారి ఇల్లు ఉండేది, ఆ స్ట్రీట్లోనే అందరూ ఉండేవాళ్ళు. కానీ అంత వివరం నాకు అప్పుడు తెలియదు, తర్వాత తెలిసింది. కానీ అట్లాగూ ఆ డాన్స్ రిహార్సల్స్ అయ్యి ఉన్నప్పుడు తను ఆల్రెడీ ఆ పిక్చర్లో యాక్ట్ చేస్తుంది కన్యాశుల్కంలో. అయితే సాంగ్ తీయటానికనే ఏదో మాట్లాడుకుంటూ నన్ను చూశారు. ఈ అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయిని వేసేయండి అన్నారు. అట్లా దొరికింది అన్నమాట. ఓకే. అయినా మీ పేరెంట్స్ ఒప్పుకున్నారండి? ఏముందండి, అదంతా చిన్న వయసుకి పెద్ద డాన్స్ కదా, చిన్న బాగుంటుంది అది. ఇప్పటికీ దానికి ఒక రకమైన. మీరు ఎంతమంది అండి అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ? నేనా? ఎవరు లేరు నాకు. ఒక తమ్ముడు ఉండేవాడు, వాడు కూడా లేడు. ఎలా పెంచేవాళ్ళు మేము చిన్నప్పటి నుంచి కూడా? మీ అమ్మ మా నాన్న యమ స్ట్రిక్ట్. మా నాన్న కానీ ఇలా చూశాడంటే గడగడలాడాల్సిందే. అట్లాగూ చాలా కోపిస్ట్ కూడాను. అయితే స్ట్రిక్ట్గా ఉండటమే మంచిదైంది. ఆయన్ని మనం ఇదిగా చెప్పడం కాదు, ఆయన స్ట్రిక్ట్గా ఉండటం నాకు చాలా ఉపయోగపడింది. మీ కెరీర్ పరంగా కూడా చాలా. కెరీర్ అంటే మీకు తెలుసు కదా ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుందో. చాలా 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 ఎప్పుడు పక్కనే ఉండేవారు. అట్లాగూ తల్లిగారు కూడా మొదట్లో వాళ్ళకి, మా నాన్నకు అసలు నమ్మకం లేదు. ఇది ఎవరికి కావాలి సినిమా వాళ్ళకి అది ఇదని చెప్తే, కాదండి మన అమ్మాయి తప్పకుండా ఆర్టిస్ట్ అవుతుందండి, నా మాట వినిపించుకోండి, నేను చెప్తున్నాను కదంటే ముందు కేకలేసినా కూడా చివరికి పో వదాం రమ్మని అలా తీసుకొచ్చారు చెన్నైకి.
చదువు బ్రేక్ అవుతుందనే ఇంకా చదువు లేదు, ఏం లేదు. 8th స్టాండర్డ్లోనే ఓకే. గుడ్ బై. చదువుకోవటానికి వీలు లేకపోయింది. నాన్నగారు సొంతూరు తెనాలండి. తెనాలి. అమ్మగారిది అమ్మగారు బందరు, తర్వాత ఈ తెనాలి కోడలు అయిపోయింది. మరి కన్యాశుల్కం తర్వాత ఎక్కువ కొంత గ్యాప్ వచ్చినట్టు ఉంది కదా? అంటే మేము వెళ్ళిపోయాం ఇక్కడి నుంచి, తెనాలి వెళ్ళిపోయాము. తర్వాత మళ్ళీ రావటం జరిగింది. అలా అంటే మళ్ళీ ఎవరిని పిలిచారా అట్లా? పిలవటం కాదు, మళ్ళీ దేనికో తీసుకొచ్చారు మా నాన్న. నాకు అంత వివరాలన్నీ పెద్దగా తెలియవు, కానీ మా నాన్న మళ్ళీ తీసుకురావటం. ఆ తర్వాత ఫస్ట్ ఇది సంతానం సినిమా ఒకటి ఉన్న సంతానం, అది నేను యాక్ట్ చేయాల్సిన క్యారెక్టర్. అది యాక్చువల్లీ చిన్న అదే అంటా ఉంటారు. అయితే తీసుకొచ్చారు, దానికని ఫస్ట్ చెన్నై తీసుకొచ్చారు. అప్పుడెంత 9-10 years మధ్య. వాళ్ళందరినీ చూసి అదేసి బెత్తరు అంటే అట్లా ఒక అలవాటు లేదు కదా అక్కడ. చూసి అని అడగటం మొదలు పెట్టేప్పటికి ఆయన, వారి పేరెంట్స్ చాలా ఫేమస్ డైరెక్టర్ ఆ రోజుల్లో, పేరు గుర్తులేదు. వారు ఈ పిల్ల ఇక్కడే ఏడుస్తుంది, కెమెరా ముందు కష్టం, తీసుకెళ్ళిపోమన్నారు. తీసుకెళ్ళిపోయారు. అట్లా జరిగింది ఫస్ట్. ఆ తర్వాత ఛాన్సెస్ ఎలా వచ్చినాయండి మళ్ళీ? నాకు అట్లా తెలియదు. నాకు అంటే మేమెంత అంతా మా నాన్నగారు మేనేజ్మెంట్ అంతా ఆయనకి వెనకే ఎలా ఉండేవాళ్ళం, కానీ పెద్ద ఇది లేదు. ఆయనే అంతా చూసుకునేవారు. తర్వాత ఇద్దరు మిత్రులు ఫస్ట్ మూవీ. ఇద్దరు మిత్రులు, అవును. ఇద్దరు మిత్రులు కూడా అప్పుడు ఎల్వి ప్రసాద్ గారు నన్ను పర్మనెంట్ ఆర్టిస్ట్గా బుక్ చేసి యాక్టింగ్ నవరసాలంటే ఏమిటి అనేది ఒక ప్రసాద్ గారు అని ఒక ఆయన ఉండేవారు, వారిని పెట్టి నేర్పించారు. ఇది ఇలా ఉండాలి, ఒక్కొక్క శోకానికి ఒక సీను, హాస్యానికి ఒక సీను, ఆ విధంగా రాయించి ట్రైనింగ్ ఇప్పించే యాక్టింగ్ నేర్పిస్తూ ఉన్న సందర్భంలో అన్నపూర్ణ వారికి చెల్లెల వేషానికి ఇద్దరు మిత్రుల్లో ఎవరు దొరకలేదు. దుగ్గుపాటి గారు ఎట్లా అది ఇది అని అంటే అప్పుడు వీరికి తెలిసింది ఎల్వి ప్రసాద్ గారికి, ఎలాగో మా దగ్గర ఒక అమ్మాయి ఉంది బాగుంటుంది మీరు చూసుకోండి అని అంటే వెంటనే నన్ను అక్కడ పిలిపించి చూశారు, వెంటనే బుక్ చేశారు. అప్పుడే ఇద్దరు మిత్రులు. ఆ సినిమా మంచి హిట్ కదా అది. అమ్మో ఇద్దరు మిత్రులు, అమ్మో నాగేశ్వరరావు గారు, ఆయన కూడా చాలా మంచివారు. కొత్త అమ్మాయి అనేసి ఒక రకమైన దయ అంటారో మరి ఏమంటారో మాట, అభిమానంగా ఉండేవారు. రామారావు గారిని నాగేశ్వర గారిని చూసినప్పుడు మీరు భయపడుతూ ఉండేవాళ్ళు ఏమన్నా? సీనియర్ ఆర్టిస్టులు వాళ్ళు స్టార్స్ అని వాళ్ళని చూసి అలా భయపడే విధంగా ఉండేవాళ్ళు కాదు. వాళ్ళకి అర్థమైంది చాలా బాగా. నాగేశ్వరరావు గారు అనేక విషయాలు చెప్తారు, అనేక జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా చెప్తారు వారు. అవును, ఫిలసాఫికల్గా చెప్తుంటారు. అబ్బో చాలా. ఫుడ్ కూడా ఏమిటనే చెప్తారు, ఏం తీసుకోవాలి అసలు. అవన్నీ గోల్డెన్ డేస్, అవన్నీ వాళ్ళ పెద్దవాళ్ళతో అలా యాక్ట్ చేసే అవకాశం దొరకటం. ఇప్పుడు చండశాసనం చేశారు రామారావు గారితో, ఆ సినిమా ఎక్స్పీరియన్స్ చెప్పండి. అసలు మొదట ఆ వేషం ఎవరిని వేయాలని చాలా రోజులు తికమకగానే ఉన్నదంట. అప్పుడు దానికి పరుచూరు బ్రదర్సే కదా రైటర్స్. వీళ్ళు రామారావు గారి దగ్గర ఎవరు అంత ధైర్యం చేసి గబిక్కని మాట్లాడలేరు కదా. బ్రదర్ అన్నగారు శారద గారు అయితే ఈ వేషాన్ని బాగుంటారని మెల్లిగా చెప్పారంట వాళ్ళు. వాళ్ళు చెప్పాలి. తర్వాత మళ్ళీ ఇంకో రోజున ఏం బ్రదర్ ఎవరు అనుకున్నాము, ఎవరు ఏమిటి అని అంటే శారద గారు అవుతే 2-3 సార్లు జరిగిందంట. చివరికి ఓ రోజున బ్రదర్ వాడినే మేము ఫిక్స్ చేసాం అన్నారంట. అలాగూ కొన్ని విషయాలు తలుచుకుంటే. ఆ సినిమాలో డైలాగ్స్ గుర్తున్నాయండి, చాలా పవర్ఫుల్ డైలాగ్స్. హరిశ్చంద్ర ప్రసాద్ అంటూ వస్తుంది కదా, ఆ సీన్ ఒక్కటే చాలదండి. ఇంకొకటి ఉంది రామారావు గారిలో గొప్పతనం ఏంటంటే, సహజంగా వాళ్ళ ఇంపార్టెన్స్ చూసుకుంటారు కానీ పక్క వాళ్ళది చూడరు. వాళ్ళ పక్కన మనం ఎక్కడ తక్కువ అయిపోతామోనని వాళ్ళ ఇదిలో ఎక్కువ జాగ్రత్తగా ఉంటారు. రామారావు గారు అలా చేయలే. నో, క్యారెక్టర్ ఏంటి, సీన్ ఏమిటి, ఆ విధంగానే వెళ్ళి ఆ పిక్చర్లో నాకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చి చాలా
ఒక సన్నివేశంలో బండి మించి పడిపోయారట కదా. ఆ, అయితే తర్వాత షూటింగ్ ఒక ఇదికి వచ్చిన తర్వాత బ్రదర్స్తో, పర్చూర్ బ్రదర్స్తో, ఏం బ్రదర్ వారు మమ్మల్ని తినేస్తున్నారు అట్లా ఓపెన్గా ఉంటారు వారు. అవును. చాలా ఏంటండి, ఏ సీన్లో కూడా ఆ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఎక్కడా తగ్గించాల. తను ఎక్కడ ఇదైపోతానన్న ఆలోచనే లేదు ఆయనకి. క్యారెక్టర్ మెయిన్, ఆ సీన్ మెయిన్. అలా అందరూ ఉంటారంటే నాకు తెలీదు. అమ్మో అమ్మో, ఆ సినిమానే చండశాసనుడు. సెట్టు వచ్చారంటే ఎంతసేపు వింటే ఇలా ఇలా నిలబడేవారు, కూర్చునేవారు కాదు. ఈయన కూర్చోకుండా ఎవరు కూర్చుంటారు, అందరు నిలబడి ఉంచిన వాళ్ళే కాదు. తర్వాత నేను వచ్చితే సెట్కి నేను వెళ్తే చైర్ తీసుకురండి, కూర్చోండి, అట్లా. ఆ విధంగా ఆయన గురించి చెప్పాలంటే ఇప్పుడు జస్టిస్ చౌదరిలో నీ తొలి చూపులోనే పాట ఉంది చూసారా, ఆ పాట అద్భుతమైన పాట అండి. ఆ మ్యూజిక్ కానీ ఆ పాట కానీ మంచి పాట. నాకు కనీసం 5-6 పిక్చర్లన్నా ఆయనతో నటించే అవకాశం దొరకటం నా అదృష్టంగానే భావిస్తున్నాను. అంతగా పెద్ద ఆయన, అంత గొప్ప వ్యక్తి, ప్రపంచవ్యాప్తంగా అంత పేరు పొందిన వ్యక్తి. ఉట్టి పేరు కాదు, మనిషి కూడా అది ఇప్పుడు కొంతమంది ఉట్టి పేరు వచ్చేసేస్తుంది, అది కాదు, వ్యక్తిగతంగా కూడా గొప్పవారు. ఇప్పుడు మీరు జస్టిస్ చౌదరి, మేజర్ చంద్రకాంత్, నేనా మీరు చేసిన సినిమాలు ఆయనతో జస్టిస్ చౌదరి, మేజర్ చంద్రకాంత్, చండశాసనుడు, ఇంకా ఉన్నాయి అన్నీ. జీవిత చక్రం కూడా వారే కదా. అప్పటికి నాకేం తెలియదు పెద్దగా. అంటే కొంతకాలం మీరు మలయాళ ఇండస్ట్రీకి వెళ్ళిపోవడం కూడా రామారావు గారితో ఎక్కువ సినిమాలు చేయకపోవడం కారణం అయి ఉంటుందేమో మధ్యలో. అది పెద్దవాళ్ళతో పెద్దగా చేయలేదు రెండు మొదట్లో. మళ్ళీ రీఎంట్రీ అయిన తర్వాతనే నాగేశ్వరరావు గారితోనూ రామారావు గారితోనూ చేసే అవకాశం దొరకటం, అవి కూడాను మంచి ఇది ఇవ్వటం. మిమ్మల్ని పార్టీలకు రమ్మని ఆయన పిలిచారండి అసలు రామారావు గారు? డైరెక్ట్గా కాదు, మనుషులతో చెప్పించారు. నాకు అప్పుడు రాజకీయాలంటే అసలు తెలీదు, భయం. బాబు మనకు తెలియని దానికి మనం వెళ్ళి మనం ఇదవుతామనేసి ఆ వచ్చిన వాళ్ళతో మెల్లిగా మీరే చెప్పండి, నాకు భయం, నేను రాలేను, నాకు వల్ల కాదు, నాకేం తెలియదు అని చెప్పి మెల్లిగా అలా ఇచ్చేసాను. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు 96 ఏం భయపడద్దు, నేనున్నాను, నేను చూసుకుంటాను, ఏం అక్కర్లేదనేసి పిలిపిస్తే వెళ్ళాను. మీరేం భయపడబోకండమ్మా, మీకు అన్నిటికీ నేను ఉంటాను అండగా అని చెప్పారు. ఆ విధంగా ఫస్ట్ టైం ఏమి తెలియని ఒక వ్యక్తికి అలా ఎంపీ ఇది. అవును, తెనాలి నియోజకవర్గం నుంచి. అసలు వాళ్ళ ధైర్యానికి, ఆ నమ్మకానికి నిజంగా నేను ఇప్పటికి కూడా మర్చిపోలేను. అప్పుడు తెనాలి నియోజకవర్గంలో ఇటుపక్క కృష్ణా జిల్లాలో అవనిగడ్డ కూడా కలిసేది. అవనిగడ్డ ఉండేది. అవనిగడ్డ లోక్సభ శాసనసభ స్థానం దాంట్లో ఉండేది. తెనాలి పార్లమెంట్లోకి వచ్చేది. అవనిగడ్డ ఉన్నది. పైగా వ్యక్తులు కూడా అక్కడ అందరూ కూడా చుట్టుపక్కల ఉండే వ్యక్తులు, వాళ్ళు వీళ్ళు చాలా మంచివాళ్ళు. నన్ను ఆ విధంగా ఆదరించారని కూడా చెప్పచ్చు నేను. తర్వాత నాకు ఇంకొక అదృష్టం ఏంటంటే, ఏ పనైనా సరే ఎక్కువ నేను వాటర్ మీద ఎక్కువ వర్క్ చేశాను. వాటర్ మరి లేకపోతే ఎట్లా చెప్పండి, దాని మీద ఎక్కువ, రోడ్లని ఇంకేంటేంటో ఏ పనున్నా కూడా. నేను ఢిల్లీ వెళ్ళానంటే అక్కడ నా అదృష్టం కూడా ఏంటంటే, అక్కడ ఉండే టాప్ ప్రొడ్యూసర్స్ మలయాళీస్. అప్పటికే మలయాళంలో పెద్ద స్టేజ్కి వచ్చేసాను కదా. వాళ్ళు మేడం ఇరికడం మలయాళంలో ఫైల్ పట్టుకెళ్తే వాళ్ళు ఫాస్ట్గా మూవ్ చేసేవాళ్ళు. అసలు ఏంటండి ఆశ్చర్యం, నేను ఎంత ఇది అవుతానంటే మలయాళంలో మాట్లాడేదాన్ని. సార్ ఇదొందు నోకడం సార్, ഞങ്ങളുടെ ആൾക്കാരൊക്കെ ഒരുപാട് కష్టపడుతుంది సార్ అనేసి మలయాళంలో చెప్పేదాన్ని. డోంట్ వరీ అని చెప్పి చూసి ఓకే అని చెప్పేసేవారు. నేను మళ్ళీ మిగతా పనులన్నీ చూసుకుని నియోజకవర్గానికి వెళ్ళేప్పటికి ఫైల్ రెడీగా ఉండే. ఏం చెప్తారు, ఆ విధంగా ఆఫీసర్స్ అందరూ కూడాను చాలా హెల్ప్ చేశారు. అంతేగాని నా గొప్ప, నా ఇది నో, అందరి సహాయం. కానీ రాజకీయాల్లో మీరు ఇమ్మడలేకపోయారు అనుకుంటా. ఇమ్మడలేకపోయానంటే అండి, ప్రజలు చాలా 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 మంచివాళ్ళు. అంటే రాజకీయ నాయకులకి ఈవిడ ముందు మనం వీక్ అయిపోతున్నాం మనం. ఎందుకంటే నాకు ఆర్టిస్ట్గా మంచి పేరు, రాజకీయంలో కూడా నేను ఉన్నంతలో ఇంతో అంతో మంచిగా చేసుకుంటూ పోతున్నాము. కానీ ఏదో వేషాలు ఏదో ఆశించి అది చేసి నేను చేసింది లేదు. దాంతో
ఈ మనిషిని ఎట్లాగూ అనేసి 5-6 నాయకులు చేరి డబ్బాలు కూడా మార్చేశారని చెప్పారు. మరి అది ఎంతవరకు ఏంటో నాకు తెలీదు. అంత ఆ విధంగా చేసి మొత్తానికి ఓడగొట్టారు. ఓడగొట్టిన తర్వాత నేనేం ఫీల్ అవ్వలే. ఓకే, నాకు అంతవరకే అదృష్టం. నేను రాజకీయాలకు వెళ్ళటానికి కూడా కారణం ఏంటంటే, నాకు నన్ను మనిషిని చేసి నన్ను ఒక ఇదిలో నిలబెట్టింది ఎవరు? ప్రజలు. వాళ్ళకి తిరిగి ఏదన్నా ఒక సేవ చేయాలి అనుకునేప్పుడు ఈ అవకాశం దొరికింది. కాబట్టి ఎంతవరకు వీలుంటుందో అంతవరకు చేసుకుంటూ వచ్చి చివరికి ఎన్టీఆర్ గారి పాలనా దక్షత మీద మీకు ఎలాంటి అభిప్రాయం ఉండేది? రాజకీయంగా ఎన్టీఆర్ రామారావు గారి గురించి అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడు కదా. ద బెస్ట్. ఏంటండి ఆయన, ఎక్కడ మీరు చిన్న రిమార్క్ చెప్తారు, ఎక్కడ మచ్చలేని ఏకైక వ్యక్తి అని కూడా నేను చెప్తాను. ఎక్కడ అంత ఆ విధంగా ప్రజలకి అనేక మంచి స్కీములు ఇంట్రడ్యూస్ చేయటం అన్నీ బాగా చేశారు ఉన్నంతలో. అదే మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, బాలకృష్ణ గారు కానీ. ఇక బాలకృష్ణ గారు నన్ను చూస్తే చాలు, ఓ అనసూయమ్మతో అంటాడు. చాలా ఆ క్యారెక్టర్ కూడా నేను చాలా భయపడ్డా. భయపడి బాబో ఇదేంటి ఫస్ట్ టైం ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్, నా పేరు ఉన్నది కూడా పోతుందేమో భయపడి. అహంకారం కూడిన పాత్ర. అహంకారం ఒక రకమైన కామెడీ కదా అది, ఇన్నోసెంట్. అహంకారం అమాయకంగా సంబంధించింది. దానికి బాలకృష్ణ గారండి నా కంటే వయసు ఎంత చిన్నవారు, ఎందుకమ్మా మీరు భయపడతారు, బ్రహ్మాండం, మీరు రండి చూడండి మీరు ఇలాగనేసి ధైర్యం చెప్పి ఎంత ఎంకరేజ్ చేశారండి. మరి ఊరికే మనం అనుకుంటే కుదరదు. ఆయన ఎంతో వయసులో చిన్నవారైనా ఆ విధంగా నన్ను ప్రోత్సహించి ఇచ్చేసి మొత్తానికి సూపర్ హిట్ అయింది కదా పిక్చర్. దాని తర్వాత నారీ నడుమ మురారి కూడాను బాలకృష్ణ గారే. అది ఈ అనసూయ గారి అల్లుళ్ళలోనూ ఎంతసేపు నేను పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాను, నేను పెద్ద ఇదే దాని గోల. అదేంటంటే నారీలో నా అంత అందగతే లేదు. భలే క్యారెక్టర్స్ రెండు మర్చిపోలేము. రెండు బాగా. ఇద్దరు ఆడపిల్ల ఉన్నది నారీ నడుమ మురారి. ఒక అమ్మాయి పెంపుడు అమ్మాయి, లాస్ట్లో తెలుస్తుంది. అదే కదా నైటీలో సన్నివేశం ఏదో. భలే ఇది బాలకృష్ణ గారు ఆ టైంలో రాబోతుంటే అమ్మో అనేసి, అది మంచి కామెడీ. అది చాలా బాగా, ఆ పిక్చర్ కూడా చాలా పెద్దగా పోయింది. అది అంటే ఎన్టీ రామారావు గారిని దగ్గర నుంచి చూసి బాలకృష్ణ గారిని చూస్తే మీకు ఏమనిపిస్తూ ఉండేది? తండ్రికి తగిన తనయుడు, ఏ మాత్రం తండ్రికి ఇది లేకుండా చక్కగా నటనలో కానీ, ఈవెన్ అందంలో కానీ, అందంలో ఆయనది ఒక స్టైల్ అందం, ఇది ఇంకోటి నడవడిలో కానీ, ఇతరులను రిసీవ్ చేసే ఇదిలో కానీ. అదే గ్రేట్. మర్యాద ఇచ్చి పుచ్చుకోవటమే. మీరు చేసిన లాస్ట్ మూవీ ఏదండి? ఏమో నాకే గుర్తులేదు. ఏదో ఒకటో ఏదో చేశాను, అది పెద్దగా సక్సెస్ అవ్వలేదు. దాంతో అసలు వద్దు, నాకు అప్పటికే ఇంట్రెస్ట్ పోయింది. ఏదో కొంచెం ఒత్తిడి మీద ఏదో చేసినట్టున్నాను. ఎందుకంటే ఆ వచ్చిన పేరును మనం చెడగొట్టుకోకూడదు. ప్రజలు అంత ఆదరించినప్పుడు దాన్ని మనం చెడగొట్టుకోవటం అంత కరెక్ట్గా. ఇప్పుడు తెనాలి వెళ్తే ఎట్లయినా మా ఊరు అనే ఫీలింగ్ ఎప్పుడు ఉంటుంది కదా. ఉంటుందిగా మరి. తెనాలి, అందులో తెనాలి రామకృష్ణ గారు, ఆయన అంతటి వారిదే తెనాలి. అలా కాంచనమాల గారు ఆ రోజుల్లో పెద్ద హీరోయిన్ ఆమె, మాకు తెలియదు. ఆమె హెల్త్ బాగోకుండా ఉన్నప్పుడు నేను ఒక్కసారి వాడిని చూడటానికి వీలు పడింది. కాంచనమాల కళ్ళు అనేవాళ్ళు ఆ రోజుల్లో. కళ్ళు అంత పెద్ద అంత ఇదిగా ఉంటాయట. ఏదో మొత్తానికి పాపం అయ్యారు మాట. సాధారణంగా ఒక నటి పేరు మీద సినిమాలు ఉండటం అనేది అరుదు. మీ పేరుతోనే సినిమా వచ్చింది శారద. ఒక అదృష్టం ఏంటంటే పిక్చర్ పేరు శారద, దాంట్లో ఉన్న క్యారెక్టర్ పేరు శారద, నటించింది శారద. 3 శారదలే. అది ఒక భాగ్యమే. అది అలాగే మనుషులు మారాలి కూడా. ఒకే పిక్చరు 4 భాషల్లో ఇంతవరకు రాల. ప్రపంచవ్యాప్తంగా మీరు ఎటు చూసినా కూడా ఒకే పిక్చర్ 4 భాషల్లోనేది ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ అని కూడా నేను చెప్పుకోగలను. 4 భాషల్లో మనల్నే వేయటం అనేది చాలా అదృష్టం. ఎవరి కథ అండి అసలు అది? మనుషులు మారాలి కదా. తోపుల్ బాసి గారని మలయాళీ కామ్రేడ్.
చాలా మంచివారు, గట్టివారు. ఫస్ట్ మలయాళం వచ్చిందా అది? మా ఫస్ట్ తులాభారం అని దాంట్లోనేగా ఊర్వశి వచ్చింది. అవును, ఊర్వశి, అవును. తర్వాత ఇంకొక మలయాళం పిక్చర్కి వచ్చింది, తర్వాత నిమజ్జనం తెలుగుకి వచ్చింది. ఇప్పుడు శారదా సినిమాలో పిచ్చిదాని పాత్ర అబ్బా అద్భుతమైన పాత్ర కదండి. చాలా చాలా. ఆ ఊరికి వచ్చిన డాక్టర్ సోనుబాబుగా డాక్టర్ వస్తే యాక్చువల్లీ ఆ పిక్చర్ కన్నడ. దాంట్లో ఆ రోజుల్లో ఫేమస్ యాక్ట్రెస్ యాక్ట్ చేశారు ఆ క్యారెక్టర్. ఆ తమిళ్లో కన్నడలో బాగా పోలేదంట. తెలుగులో విశ్వనాథ్ గారు కదా, ఎంత పెద్ద డైరెక్టర్, ఎంత వ్యవహారం. విశ్వనాథ్ అండ్ క్రాంతి కుమార్ ప్రొడ్యూసర్, ఆయన కూడా గట్టివాడే. వాళ్ళు మొత్తానికి బాగా ఇచ్చేసి ఆయనకి ఫస్ట్ మూవీ అది గమ్మత్తు అయి ఉండి కూడా అంత సూపర్. శారదా నేను చేరన అద్భుతమైన పాటలో ఏమిటమ్మా సిగ్గా. డైరెక్టర్ విశ్వనాథ్ గారు. అవును, విశ్వనాథ్ గారు డైరెక్టరు. అదేను ఇంకొకటి ఏమన్నా ఫస్ట్ టైం పోలీస్ ఆఫీసర్ యాక్ట్ చేశానే, ప్రతిధ్వని. ప్రతిధ్వని అద్భుతమైన డైలాగ్స్, అసలు పరుచూరి గారి మార్కు. అది కూడా అందరూ భయపడ్డారు ఇండస్ట్రీలో. ఈవెన్ ఈ యూనిఫామ్లు ఎవరు చూస్తారు, ఏమిటిది, రామానాయుడు గారికి ఏంటి ఇలా. గోపాలకృష్ణ గారు 2 నాలుకల ధోరణి దీంట్లోనే కదండి పాత్ర అది. అలా అయితే అలా అదే బలి వేషం. రామానాయుడు గారు వాళ్ళు ఏదన్నా మాట్లాడినపోయా దాన్ని పట్టించుకోను, తప్పకుండా శారదని ఈ క్యారెక్టర్కే యాక్సెప్ట్ చేస్తారని చెప్పారట. దాని తర్వాత అండి ఇంకొక విషయం, మగవాళ్ళకి రాసిన పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్స్ కూడా లేడీని చేసి నన్ను కొన్ని పిక్చర్స్లో వేశారు. అవును, అదొకటి పెద్ద అదృష్టం. అది అవును. చక్రవర్తి గారు ఫస్ట్, ఆయన ఫస్ట్ మూవీ. అప్పటిదాకా ఆయన మ్యూజిషియన్ ఏదో. శారద సినిమాతోనే చక్రవర్తి గారికి మంచి పేరు వచ్చింది, ఎక్కడికో వెళ్ళిపోయారు. అందులో మీరు ఆ పిచ్చిదానిగా అద్భుతంగా నటించారు. ఆ తర్వాత వాణిశ్రీ గారు కృష్ణవేణిలో చేశారు ఆ తరహాలో పిచ్చిదాని పాత్ర. తెలియదు, నేను చూడలే, నాకు తెలియదు. నో ఈవెన్ షీ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ యాక్ట్రెస్, నో డౌట్. ఇది మన ఏవండి ఆవిడ వచ్చిందిలో మంచి వేషాలు రెండు కూడాను. అది బాగా పెద్ద హిట్ అయింది, పెద్ద హిట్. సోమబాబు గారు ఎలా ఉండేవాళ్ళండి? బాగుంటాడండి, ఏం లేదు, ఏముంది మామూలుగా ఉంటారు. ఆయన కానీ కృష్ణ గారు కానీ అందరూ, ఈవెన్ కృష్ణరాజు గారు కానీ వీళ్ళందరితో యాక్ట్ చేశాను కదా. అదే చెప్తున్నాను, నాతో ఎవ్వరు కూడాను ఎలాంటి ఇది లేదు, అందరూ అన్ని లాంగ్వేజెస్లో. ఇప్పుడు తెలుగు, మలయాళం, కన్నడ, తమిళ్లో ఒక తెలుగు డ్రామా మన ఆంధ్ర క్లబ్లో యాక్ట్ చేయడం జరిగింది. మన ప్లేబ్యాక్ జానకి లేదు, ఎస్ జానకి వాళ్ళ మామగారు వేయించారు. ఆయన డైరెక్ట్ చేసి వేయిస్తే దానికి శివాజీ గణేశన్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. చూశారు, అరే ఈ పిల్ల బాగుందే అనేసి వాళ్ళు ఫోన్ చేయించి వెంటనే ఈ పిల్లని కుంగుమం, నా ఫస్ట్ మూవీ మన తమిళ్లో వేయించి పారేశారు. అంత పెద్ద ఎంతో, అప్పటికి నాకెంత 18-19 ఏళ్ళు అట్లా ఉంటాయి అంతే. జానకి గారికి మీకు మంచి ఫ్రెండ్షిప్ అంటారు? మామూలుగా కాదు, నిన్న మొన్న కూడా మాట్లాడింది, వారానికి 2-3 సార్లు మాట్లాడుకుంటాం. ఇక్కడే చెన్నైలోనే. మాది అట్లా కాదు, అసలు మాది అదొక రకమైన బంధం, స్నేహం. అంటే వాళ్ళ హస్బెండ్ రాము గారు కూడా చాలా మంచివారు. వాళ్ళ మరిది నాగరాజు, ఆయన కూడా, నేను యాక్ట్ చేసిన పిక్చరే ఆంధ్ర క్లబ్లో యాక్ట్ చేసింది, దాన్నే శివాజీ గారు చూడటం జరిగింది. జానకమ్మ గారితో అలాంటి బంధం చాలా చాలా ఇదిగా ఉంటుంది. మీ పేరు సరస్వతి అంటారు, సరస్వతి ఎలా, శారదకి ఎలా, ఎవరు మార్చారు? నేను చెప్తా. నాకు ఫస్ట్ సరస్వతి అనే పేరు ఉండేది. ఇక్కడ అప్పటికి నేను వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ మంది ఉన్నారంట సరస్వతిలు. దాంతో మా నాన్నతో, మా తెనాలి ఆయన ఒక ఆయన పేరు ఏదో ఉన్నది మర్చిపోయాను, ఆయనతో అనుకుని, మా నాన్న ఆయన అనుకుని, మరి ఇంతమంది ఉన్నారు మనం పేరు ఎట్లా మార్చేది అంటే, ఏంటి మార్చేది, శారద సేమ్ మీనింగ్, అదే అర్థం కదా, పెట్టేద్దామంటే ఇది బాగుందనేసి అలా పెట్టారు. ఎవరో బయట వాళ్ళు వచ్చి పెట్టింది ఏం కాదు. ఓకే, ఫస్ట్ సినిమా నుంచి కూడా శారదనే ఉందండి? ఫస్ట్ నుంచి అంటే కన్యాశుల్కం అప్పుడు సరస్వతి, బేబీ సరస్వతి, అవును. ఆ తర్వాత శారద అయిపోయింది. ఇంకా సినిమా రంగంలో మీరు మర్చిపోలేని అంటే ప్రొడక్షన్ వైపు అనేక ఉన్నాయండి, ఏదని చెప్తాం చెప్పండి. అటు మలయాళం కూడాను అదొక ప్రపంచం.
అదే అసలు ఇక్కడి నుంచి ఆ ప్రపంచంలోకి ఎలా వెళ్ళారు అనేది అర్థం కాల నాకు. అదే అదే జానకి వాళ్ళ హస్బెండ్ ఓకే. హెల్ప్ జరిగింది. మలయాళీ డైరెక్టర్ కుంజాకో గారు అని టాప్ ఆయన ఓన్ స్టూడియో ఉదయ స్టూడియోస్ అని, ప్రొడ్యూసర్, స్టూడియో ఓనర్, డైరెక్టర్ అన్నీ ఆయనే. ఆయన ఏదో కണ്ണన్ గారు అనే సౌండ్ ఇంజనీర్, ఏదో సాంగ్ రికార్డింగ్ అప్పుడు ఆ రూమ్లో కూర్చుని మాట్లాడుకుంటూ, అప్పుడు రాము గారు ఉన్నారు జానకి హస్బెండ్. ఎట్లాగో డేట్స్ దగ్గరికి వచ్చినాయి, మన హీరోయిన్ దొరకలేదు అది ఇదని అనుకుంటుంటే, హీరోయినా మన శారద ఉంది కదా అనుకుని గబిక్కిన కണ്ണన్ గారితో, ఏమండి మన శారద బాగుంటుంది మీరు చెప్పండి అంటే, ఓ వెరీ గుడ్ అనేసి ఆయన చెప్పేసారు. ఓ అట్లాగా చూస్తాం అనేసి వాళ్ళు నాది తమిళ్ పిక్చర్ ఒకటి అరుణగిరి నాదర్ అని అది తెప్పించుకుని వేసుకుని చూశారు, వెంటనే బుక్ చేశారు. అట్లా జరిగింది. ఎవరి రికమెండేషన్ కానీ ఏం లేదు. ఎన్ని సినిమాలు చేస్తుంటారు మలయాళంలో? ఉంటాయి 100 పిక్చర్స్ ఇది. మరి ప్యారలల్గా తెలుగు మలయాళం చేసుకుంటుంటారు? తెలుగు ఎక్కువ అక్కడ చేసేటప్పుడు ఇక్కడ ఉంటాయి, మేనేజ్ చేస్తాం. అదంతా పెద్ద పైగా ఇక్కడే చెన్నైలోనే ఉండేది కదా ఇండస్ట్రీ, అప్పటికి ఇక్కడే ఉండేది, అది పెద్ద ప్రాబ్లమే లేదు. అయితే నైట్ వర్క్ చేసేదాన్ని కాదు, నా వల్ల కాదు. అందుకని నన్ను అవాయిడ్ చేసి వాళ్ళు డే వర్క్ చేసేసి నన్ను పంపించిన తర్వాత వాళ్ళు కంటిన్యూ చేసుకునేవాళ్ళు. అట్లా ఉండేది. అమ్మ మీరు తెల్లవారుజామున ఎన్ని గంటలకు లేస్తారు అసలు పొద్దున్నే? మామూలుగానా? నేను 4 o'clock లేచి బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఏం చేస్తారు? అదే లేచి కొంచెం నాకు దైవ ధ్యానం, మెడిటేషన్ అనేసి అన్నీ చేసుకుంటూ మెల్లిమెల్లిగా 6 అవుతుంది. అక్కడ తర్వాత వాటర్ బాగా ఎక్కువ మంచిదని చెప్పారు. దాని తర్వాత కాఫీ. అట్లా నా ఫుడ్ హ్యాబిట్స్ కూడాను కొంచెం జాగ్రత్త. అది నాన్ వెజ్ కూడా మీరు మానేశారు చాలా కాలం నుంచి అంటారు. నేను తిన్నాను. నాకు ఒక సెయింట్, ఒక అమ్మ మాణికేశ్వరి దేవిని హైదరాబాద్ పక్కన, ఆ తల్లి ఆశీర్వాదం, ఆమె అందరినీ ఏమే ఏరా అట్లా మాట్లాడతారు. అయ్యో అసలు ఆమె ఏమి లేదు, ఉట్టి మంచినీళ్ళు ఇలా ఉంది ఆవిడ తాగేది. ఎప్పుడు వెళ్ళారు మొదటిసారిగా? ఎవరో తీసుకెళ్ళారండి హైదరాబాద్ పక్కన, నాకు గుర్తులేదు అవన్నీ. నేను వెళ్ళినప్పుడు ఇలా చూసి, ఏమే ఎందుకే అవన్నీ తింటావు? షాక్ అయ్యా. నన్ను పోయి ఏమనేవాళ్ళు ఎవరున్నారు? తిన్నమ్మా, తినబోకు, నీకు అసలు ఎవరిచ్చారు అధికారం వాటిని చంపడానికి? ఆ పాయింట్ చూడండి ఎలా వేసి, వాటిని చంపటానికి నీకు అధికారం ఎవరిచ్చారు? అది రియలీ లేదమ్మా, నేను తిన్ననమ్మా, తినబోకు, లేదమ్మా తిన్ను. మీరు నమ్ముతారు నేను చెప్తే, ఆ స్పాట్లో నాకు బ్రెయిన్లోంచి పోయింది. ఆ మినిట్ నుంచి నేను ఎప్పుడు నాన్ వెజ్ కానీ, నాట్ ఈవెన్ ఎగ్, గుడ్డు కూడా ముట్టుకోరు. ఇప్పుడు కేరళ అక్కడంతా ఎక్కువ నాన్ వెజ్ బాగా ఎక్కువ తింటారు, మన వాళ్ళకంటే ఎక్కువ తింటారు వాళ్ళు. మేమందరం ఇలా కూర్చున్నప్పుడు అందరూ బీఫ్ కూడా తింటారు ఎక్కువ. బీఫ్ తింటారు వాళ్ళు. నా ముక్కులో కూడా పోదు స్మెల్. ఆ విధంగా అది నా గొప్ప కాదు, ఆవిడ ఆశీర్వాదం గొప్ప. అమ్మ ఎప్పుడు శరీరాన్ని వదిలేరండి? ఎప్పుడు వదిలేరు శరీరాన్ని ఆవిడ మాణికేశ్వరి మాత? అది గుర్తులేదు. తర్వాత ఒకేసారి వెళ్ళారు మీరు అంతే? నేనా 2 సార్లు వెళ్ళాను అంతే, ఆ తర్వాత లేదు. కానీ ఆ మాటలు అనేవి మీ మైండ్ చాలా గట్టిది మనిషి, గట్టిది, చాలా ఇదైనది మనిషి. ఇక పూజ రెగ్యులర్గా పూజా కార్యక్రమాలు? నాకు పూజల కంటే కూడానండి ఇంట్లో ఎప్పుడు మా ఇంట్లో పొద్దున దీపారాధన చేయాల్సిందేను. పూజా రూమ్ అంతా బాగా పెడతారు. సాయంకాలం దీపారాధన చేసి ఆ కర్పూరం ఇదంతా ఇల్లు చుట్టూ చూపించేంత ఆ ఆచారాలు అన్నీ అలాగే జరుగుతూ ఉన్నాయి. నేను మాత్రం పూజల కంటే నాది మెడిటేషన్ ఎక్కువ. ఇప్పుడు మెడిటేషన్ చేయగానే సాధారణంగా మూలాధార చక్రం నుంచి సహస్రారం వరకు షట్చక్రాలు చైతన్యవంతం అవుతాయి అని చెప్తూ ఉంటాను. అది ధనురాశి మూల నక్షత్రం. ఓకే. 4వ పాదం. అమ్మవారి నక్షత్రం పైగా. అదే ఏమో మరి అమ్మవారు అంటారు కొంతమంది, ఆంజనేయ స్వామి అంటారు కొంతమంది, ఒక్కొక్కళ్ళు ఏదో ఒక సంబంధించింది. చాలా పవర్ఫుల్ నక్షత్రం అండి మూల నక్షత్రం. బాలకృష్ణ గారితో కూడా అదే. అవును, బాలకృష్ణ గారి కూడా అదే నక్షత్రం. ఎక్కడికి వెళ్ళారు చెప్పు. ఇప్పుడు పెద్ద అవార్డు కూడా వచ్చింది వారికి. అమ్మ ఇప్పుడు ఈ ఇల్లు చాలా చక్కగా నీట్గా ఉంది. ఎవరు కొనిపెట్టారు ఈ స్థలం? ఇది చెన్నైలో స్థలం మా అమ్మ కొనిపెట్టింది, ఈ ఇల్లు మా అమ్మ కట్టించింది. బట్ రెనోవేట్ చేసిందంతా మా కిషోరు, మా బాలమ్మ, ఆ భార్యాభర్తలు ఇద్దరు చక్కగా ఎలా కావాలి ఏమిటనేది
బ్రహ్మాండంగా చేయించుకున్నారు. నాది ఏమీ లేదు. అంటే మీ అమ్మగారి అభిరుచి ఇక్కడ సెటిల్ అవ్వాలి అవ్వాలని ఆమె చేయించిన దాన్ని వీడు దాన్ని చక్కగా బ్రహ్మాండంగా ఈ మహాలింగపురంలోనే ఇంత స్థలం ఎవరికీ లేకుండా ఇంత పెద్ద ఇల్లు కూడా ఎవరికి లేదు. ఇదంతా సర్వేశ్వరుడు దయ, అంతేగాని మన గొప్ప అని నేను అనుకోను. అంతా సర్వేశ్వరుడు. జనాల్లో ఇల్లు ఏమైనా ఉందండి? అప్పట్లో ఉండేది, తర్వాత వదిలేసాను అనమాట. మీరు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఉండేదేమో కదా? రాజకీయాల్లో ఉన్నప్పుడు లేదనుకుంటా. మొత్తానికి వదిలేసాను. ఇప్పుడు అమ్మ, సినిమా ఫీల్డ్లో మహిళల మీద చాలా వేధింపులు ఉంటాయని అంటూ ఉంటారు. దీని మీద హేమ కమిటీ రిపోర్ట్ కూడా ఈ మధ్యన వచ్చింది. నిజమే. మీరు ఆ కమిటీలో మెంబర్ కదా? నేను మెంబర్ని అయినా కూడా నేను దాన్ని కొంచెం ఇచ్చేసేదాన్ని. సినిమానే కాదండి, బయట ప్రపంచం కూడా ఘోరంగా ఉంది. ఆఫీసుల్లో ఆ మెయిన్ హెడ్ ఎవడో ఉంటాడు కదా, అతని మాట వినకపోతే ఉద్యోగం పోయిందా. అలా థ్రెట్ చేసి కూడా కొన్ని చోట్ల చాలా జరుగుతున్నాయి కూడా. కాబట్టి ఒకటి సినిమా ఫీల్డ్ అనద్దు. నేను నన్ను ఏమండి మరి అంత బ్యాడ్ సినిమా అనుకున్నప్పుడు ఎందుకు రావాలి? చదువుకున్న పిల్లలు కదా, వెళ్ళి చక్కగా ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా. ఇలా నేను బాగా గట్టిగానే మాట్లాడా. మరి నిజమేనా నేను చెప్పింది? నిజమే, 100% నిజం. ఇప్పుడు మీకు ఇది నచ్చలేదా, గుడ్ బై, నేను రాను. నేను చదువుకున్న దాన్ని, నాకు వేరే ఉద్యోగం చేసుకుంటా, నేను ఉంటాను అనే దాని మీద నేను ఎక్కువ చెప్పడం జరిగింది మాట. ఆమె కూడా చాలా మంచిది. ఎందుకంటే ఇవి బయటకు వచ్చినప్పుడు సినిమా ఫీల్డ్ వాళ్ళే బయటకు వస్తున్నారు. సినిమా అంటే అది పాపులర్ కదా, మనుషులు పెద్ద ఇది కాదు కదా. సినిమా అనేది ఒక గ్లామర్, దాన్ని పెట్టి కొంచెం ఏదో చేయటం అది. ఇప్పుడు మీ తరంలో తెలుగు అమ్మాయిలు చక్కగా వచ్చారు, ఎంకరేజ్ చేశారండి. కానీ ఈ జనరేషన్లో మరి నిర్మాతలా లేకపోతే అమ్మాయిలు రావట్లేదా, ఇది తెలియదు, ఎందుకు రావట్లేదు అని అర్థం కావట్లేదు. ఏ అమ్మాయిలు? తెలుగు అమ్మాయిలు. తెలుగు లేదు, అది వచ్చేవాళ్ళు స్టైలు, ఆఫ్ నెక్కడు డ్రెస్సెస్ అవన్నీ వీళ్ళు చేయరు. అందుకోసం అని చెప్పి వాళ్ళ కోసం అది మెయిన్. నేను అనుకుంటుంది, ఎంతవరకు నేను కరెక్టో నాకు తెలియదు. మామూలు తెలుగు కానీ తమిళ్ కానీ సౌత్ ఇండియన్స్ అంతా కొంచెం హోమ్లీగా ఉంటారు. అది కూడా కొంత కారణం ఏముంటుందని అనుకుంటున్నాను. అమ్మా, ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, ఇప్పుడు జనరేషన్లో విడిపోతున్నారు. అసలు ఎంతకాలం కలిసి ఉంటారో కూడా అర్థం కావట్లా. ఎందుకు ఈ పరిస్థితి ఉంది? అది ఇదివరకు లేడీస్ అంటే భర్త వెనక నడుస్తూ పద్ధతిగా అదొక రకమైన కల్చర్ అది. ఇప్పుడు లేడీస్ ఏంటంటే చదువుకుని ఒక రకమైన ధైర్యం, ఒక ఉద్యోగాలు, సంపాదన, భర్తతో పాటు ఈక్వల్గా సంపాదన అది వచ్చేప్పటికి ఇప్పుడు ఆలోచన విధానం వేరేగా ఉంటుంది. పొరపాటున ఏదైనా ఒక మాట పో, నేను బతకగలను, నా జీవితం నాది అనే పద్ధతి కూడా కొంత ఉన్నది. కానీ మరి ఒక్కొక్క చోట ఒక్కొక్క పాయింట్ మీద జరుగుతుంది, కానీ ఒకే పద్ధతిగా. అసలు పెళ్లి చేసుకుని ఇబ్బంది పడే కన్నా అది కూడా జరుగుతుందండి. అది 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఫ్రెండ్లీగానే ఉంటున్నారు, ఉండి పెళ్ళైన నెక్స్ట్ డేనే డైవర్స్ అడుగుతున్నారు. అది నవ్వొచ్చేది. మరి ఈ 3 ఏళ్ళు ఏం చేశారు అనేసి నేను అడిగాను, కమిటీలో అడిగాను ముందు, మరి ఏం చేశారు ఇదంతాను. ఏంటో రకరకాల ప్రాబ్లమ్స్, రకరకాల మనుషులు అయిపోయారు. కాబట్టి దీన్ని గురించి పెద్దగా మనం ఏమి మాట్లాడలేమనేసి చెప్పడం జరిగింది. అంటే మీరు మధ్యలో పెద్ద మనిషిగా ఉండి సెట్ చేసినవి ఏమైనా ఉన్నాయండి? నేనా? అది జరిగినాయి. ఇది వరకు మొదట్లో కొంతమంది విడిపోతే ఇద్దరిని కూర్చోబెట్టి ముందు ఒక్కొక్కరిని మాట్లాడేదాన్ని. అబ్బాయితో సపరేట్గా, అమ్మాయితో సపరేట్గా మాట్లాడి అర్థం చేసుకుని, ఓ ఇది ప్రాబ్లం కదా, ఇద్దరండి ఏంటి ఆ పిల్లల గత ఏంటి, మీ పాటికి మీరు ఏదేదో కబుర్లు చెప్తున్నారు, ఎందుకన్నారు వాళ్ళని? వాళ్ళు బజార్ పాలు చేస్తారా? ఇది న్యాయమా? దేవుడిని గుళ్ళోకి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టి చేయటం కాదు, కన్నబిడ్డల్ని కూడా చక్కగా మనం చూసుకునే ఇది కావాలి మనకి అనేసి కొంతమంది, అందరూ కాదు, కొంచెం ఫ్యూ పీపుల్ అట్లాంటి వాళ్ళని కొంచెం బాగా గట్టిగా చెప్పి, తర్వాత మళ్ళీ నాకు లెటర్లు రాసేవారు. అప్పట్లో ఇవన్నీ లేవు కదా. మీరు చెప్పిన విధంగా మేము చేసుకుని బాగా ఉన్నాం, మేము సంతోషంగా ఉన్నాము అని చెప్తుంటే నాకు అసలు ఎంత ఆనందంగా ఉండేది. మరి అంతే కదా. అవును, భార్య భర్త కలిశారంటే అది చాలా పుణ్యమైన, కలపడానికి కొంత మనం ఇది తీసుకున్నాము అని అంటే చాలా సంతోషంగా ఉంటుంది. అంటే ఈ పని మీరు ఎంపీగా ఉన్నప్పుడు చేసేవాళ్ళ లేకపోతే ఎట్లా? దాని ముందే ఎంపీగా ఉన్నప్పుడు అదొక టైప్ లైఫ్, ఎక్కువ రోడ్లని అదే డెవలప్మెంట్ చాలా అవే వాటి మీద ఎక్కువ ఉండేదాన్ని మైండ్. అలాగూ
కానీ ఎక్కడ ఫంక్షన్కి పిలిచినా మీరు వచ్చేవాళ్ళు. ఇప్పుడు మా మచిలీపట్నంలో కూడా మీరు వచ్చారు ఒకసారి, ఎక్కడ చాలా చోట్ల మీరు ఫంక్షన్కి వచ్చేదాన్ని, మరి రావాలి కదా మనం, లేదా గౌరవంతో అభిమానంతో వాళ్ళు ఒక ఆర్టిస్ట్గా, వేరే ఒక ఎంపీగా కూడా కాదు, ఒక ఆర్టిస్ట్గాను అట్ ద సేమ్ టైం ఒక ఎంపీగా. 30 ఏళ్ల సినిమా జీవితాన్ని మీరు గుర్తు చేసుకుంటే మీకు ఏమనిపిస్తూ ఉంటుందండి? నేను యాక్చువల్లీ నాది మొదటి మా ఇద్దరు మిత్రులు 61లో 61 అంటే అక్కడ 40, అదో 40, ఇదో 25, 65 ఏళ్ళు చూసుకుంటే, అసలు ఈ 65 ఏళ్ళు సినిమా జీవితాన్ని ఒకసారి చూసుకుంటే చాలా అచీవ్ చేశారు మీరు. ఎంతోమంది పెద్ద ఆర్టిస్టులు కూడా అందరితో, పెద్దవాళ్ళందరితో చేశాను. తెలుగులో పెద్దవాళ్ళతో చేశాను, మలయాళంలో పెద్దవాళ్ళతో చేశాను, తమిళ్లో పెద్దవాళ్ళతో. ఎంజీఆర్ గారు ఆయన కూడాను ఒక పిక్చర్, అది హిందీ పిక్చర్ని తమిళ్లో తీశారు, కుంటి అమ్మాయి. అయితే తను అవుతే బాగుంటుంది, శారద అవుతే నేను అనేసి కబురు చేస్తే నేను చేయనన్నా అని అంటే తను భయపడుతుంది. నా కాల్ షీట్ గురించి నేను ఎప్పుడు ఇస్తే ఇవ్వడానికి ఏదో భయపడుతుంది. ఏం భయపడద్దనండి, తనవే చేయాలి ఈ వేషం. ఆయన మహా గట్టి చేయాలి అంతే, ఎవరు చేయను అని చెప్పద్దు, చెప్పండి మాట వెళ్ళి. అప్పుడు వెళ్ళి అమ్మ మీరు ఎప్పుడు కాల్ షీట్ ఇస్తే ఆయన అప్పుడే ఇస్తారు, ఏమిదో ఒక్కలేదంటే అప్పుడు నేను ధైర్యంగా ఒప్పుకుని కుంటి వేషం పెద్ద సక్సెస్. ఇప్పుడు నన్ను ఇక్కడ తమిళనాడులో శారదామ్మ అనేవారు రెండు, తలైవరుడే తంగచ్చి, నా పేరు ఏంటంటే తలైవరుడే తంగచ్చి. అది ఎక్కడికి వెళ్ళినా కూడా తలైవరుడే తంగచ్చి వరదు అని అంటారు. అది ఒక తృప్తి కదా నిజంగా, అందరికీ దక్కుతుందా. అమ్మ మీరు 79 ఏళ్ల వయసులో చాలా ఆరోగ్యంగా కనిపిస్తున్నారు. ఏంటి అంటే అనవసరమైన ఫుడ్ నేనేది ముట్టుకోను, ఎంతవరకు కావాలో అంతే. ఊరికే ఇది బాగున్నదని ఓ తినేయటం అట్లా అంత చేయను. ఎంత బాగున్నా కూడా ఒక లిమిట్ అనేది ఒకటి ఉంటుంది కదా, దాన్ని దాటం. తర్వాత నాన్ వెజ్ మానేమని ఎవరికి నేను సలహా ఇవ్వను, నాకు మానేసిన తర్వాత నేను బాగున్నా. ఇతరులకు నేను సలహాలు ఇవ్వను. ఏదైనా కూడా మనకేది నచ్చిందో, దేవుడి విషయంలో కానివ్వండి, తిండి విషయంలో కానివ్వండి, ఏదైనా మనకు నచ్చింది మనతోనే ఉంచుకోవాలి. ఇతరులకు మీరు అది చేయండి, ఈ దేవుణ్ణే మీరు కొలవండి, ఏంటిది ఈ దేవుణ్ణే, దేవుడు అనేవాడు అట్లా ఏముండదు. అవును, ఎవరికి ఇష్టమైంది, ఎవరికి ఇష్టమైన రూపం, మనకు రూపాలు కదా అనేక, ఎవరికి ఇష్టమైన రూపం వాళ్ళకి వాళ్ళు చూసుకుంటారు, మనం చెప్పడం ఏంటి. అది నాకు నేను షుగర్ బీపీ కూడా ఏమి లేవండి మీకు? లేదండి, ఏది రాలా. ఎప్పుడు నేనా కాశ్మీర్లో 10-15 రోజులు ఈ పిక్చర్ షూటింగ్ వెళ్ళాను. నేనైతే అది ముడిపోయాను, ఎంజీఆర్ గారిది. అప్పుడు అక్కడ ఉన్నాను. మా అమ్మమ్మను కూడా తీసుకెళ్ళా, మా అమ్మని తీసుకెళ్ళి చూపించాము. ఎవరు తీసుకెళ్తారు పెద్దవాళ్ళని పాపం. అట్లాగూ అది ఎంజీఆర్ గారితో యాక్ట్ చేసిన పిక్చర్. అది పాట ఒకటి అక్కడ తీశారు, పెద్ద హిట్ ఆ సాంగ్. ఇప్పటికీ గమ్మత్ ఏంటంటే, నేను ఈ మ్యారేజెస్కి వాటికి ఇక్కడ వెళ్తుంటాను కదా, నేను ఎంటర్ అయ్యానంటే వెంటనే ఆ పాట పెడతారు. ఆయన చెల్లెలి మీద పాడతాడు ఆ పాట. ఎంత పాపులర్ ఆ సాంగ్. నాకు లిరిక్ అంత మర్చిపోయి, భలే పెద్ద హిట్ అది. ఎన్ని సినిమాలు చేసినారు తమిళ్లో? తమిళ్లో పెద్దగా చేయలేదు, మహా చేసుంటా 15. జయలలిత గారితో మీకు మంచి రాపో ఉండేదండి? జయలలిత గారితో ఒక్క పిక్చర్ చేశా, ప్రేమలు పెళ్ళిళ్ళు. చాలా మంచిది, అసలు అనవసరంగా ఏం మాట్లాడరు. షార్ట్ అయిందంటే వెంటనే ఒక బుక్ పెట్టుకుని చదువుకుంటూ కూర్చుంటారు. ఆ పిక్చర్ కూడా బాగా హిట్ అయింది కదా, ప్రేమలు పెళ్ళిళ్ళు. బాగా వ్యక్తిగతంగా నేను చూసినంత వరకు చాలా మంచిది. తర్వాత ఓసారి నాకు తమిళనాడులో అన్న పేరులో ఒక అవార్డు ఇంట్రడ్యూస్ చేశారు. అయితే ఆమె అవన్నీ ఇస్తూ ఉన్నారన్నమాట, ప్రైజ్లన్నీ అవన్నీ. నేను వెళ్ళాను, నన్ను సెలెక్ట్ చేసింది ఆవిడ. అయితే నేను స్టేజ్ మీదకి వెళ్ళి, ఏమ్మా ఇంకా నేను గుర్తున్నానా మీకు అని అడిగితే, ఎలా మర్చిపోతాను నేను మిమ్మల్ని అని అన్నది. ఓరి బాబు ఇదేంటి బాబు, ఇదేంటి నాకు అర్థం కాలే. కానీ అంత సింపుల్ మనిషి, చూడటానికి కొంచెం అలా అనిపించినా ఆమె మనసు చాలా సున్నితమైంది, చాలా మంచిది. 10 మందికి సేవ చేయాలనే మనస్తత్వం ఉంది. అందులో ఆర్టిస్ట్గాను చక్కగా, అందం, మంచి అందం,
అన్నీ ఉన్నాయి వారికి, మంచి కలర్ పైగా. బ్రహ్మాండం అన్నీ. ఇప్పుడు తోటి ఆర్టిస్టులు ఇప్పుడు కాంచన గారు లేదా వాణిశ్రీ గారు ఇలా ఉంటారు కదండి, వీళ్ళందరూ ఎప్పుడైనా మీట్ అవుతూ ఉంటారండి అసలు? కాంచన వారానికి ఒకసారన్నా మాట్లాడుతుంది. అందరూ శారద, అమ్మాయి శారద అంటుంటుంది. అంటే నాకంటే 7 ఏళ్ళు ఏమో పెద్దది, అమ్మాయి అంటుంది. కానీ చాలా చాలా మంచిది, భక్తురాలు, ఎవరిని చూసి అసూయపట్టం కానీ ఎలాంటి చెడ్డ ఇది లేదు, నిజమైన భక్తురాలు. కోర్స్ ఇక వాణిశ్రీ గురించి చెప్పనక్కర్లేదు, మంచి ఆర్టిస్ట్. ఓ కొన్ని క్యారెక్టర్లు తన తప్పితే ఎవరు చేయలేను అన్నంత లెవెల్లో చేసింది, అందుకని తను. సాధారణంగా ఆర్టిస్టుల మధ్యలో పోటీ ఉంటుంది, అదంతే, ద్వేషాలు ఉంటాయి, కొంత అసూయ ఉంటుంది. మా యొక్క ఏం లేదు. మేము ఇప్పుడు ఏమంటే ఆవిడ వచ్చిందో ఇద్దరు యాక్ట్ చేశాం కదా, ఏముంది ఏంది, తన పౌరుషం తంది, నాది ఇద్దరం చక్కగా పిక్చర్ కూడా బాగా ఆదరించారు కదా. అవును, మంచి హిట్ కదా అది. టైటిల్ కూడా టైటిలే అట్రాక్టివ్ ఉంటుంది అసలు. ఏమండి ఆవిడ వచ్చిందంటే టైటిల్ అది నేనే ఆయనకి ఇలా గుండీలు ఆ రోజుల్లో మగవాళ్ళకి ఆడవాళ్ళు ఇలా గుండీలు పెట్టేవాళ్ళు, ఇప్పుడేం లేదు. అది పెడుతూ చూస్తుంది, ఏమండి ఆవిడ వచ్చిందండి మెల్లిగా చెప్తుంది, అదే టైటిల్ అయిపోయింది. చూస్తూ ఉంటారు సినిమాలు ఏమన్నా ఇంట్లో? అసలు నువ్వే అసలు నాకు అంతా కంప్లీట్ వదిలేసాను, ఓన్లీ స్పిరిచువల్ లైన్లో అంతే. అంటే ఫ్రెండ్స్ వాళ్ళంతా, ఇప్పుడు జానకి ఉంది, వారానికి 2-3 సార్లు పిలుస్తుంది, అలా సీనియర్స్ కొంతమంది, అందరూ కూడా కాదు, ఎవరో వాళ్ళు. జానకమ్మ గారితో మీకు బాగా జానకి, తర్వాత రాజశ్రీ బాగుంటుంది, చచ్చు అని తమిళ్ యాక్ట్రెస్, తెలుగులో యాక్ట్ చేసి చాలా మంచిది, తను బాగా ఇదిగా ఉంటుంది. ఇలా కొంచెం సెలెక్టివ్గా, ఇంకేముంది ఇప్పుడు వచ్చే పిల్లలతో మనం ఏమి. కానీ సోమన్ బాబు గారితో అందరూ చక్కగా కలిసిపోతారు, ఎందుకనండి? ఆయన ప్రవర్తన బాగుంటుంది, అందరితో బాగా ప్రవర్తిస్తారు. కానీ ఎక్కువ మంది ల్యాండ్ మీద పెట్టండి మీరు చక్కగా పైకి వస్తారని చెప్పి మీకు ఏమైనా చెప్పేవాళ్ళు ఆయన సోమన్ బాబు గారు? ఏదో చెప్పారు కానీ నేను సరిగా వినిపించుకోవాలి. ఆయన చెప్పింది వింటే చాలా మంచి జరిగేది. అంటే డబ్బులు ఇన్వెస్ట్ చేయడంలో మాత్రం బాగా అసలు చక్కగా చాలా జాగ్రత్త చేశారు. ఈరోజు బిడ్డలంతా బ్రహ్మాండంగా సెటిల్ అయ్యారు. అదొకటి నేను తప్పు చేశాను, పర్వాలేదు, భగవంతుడు ఉన్నాడు, తప్పకుండా భగవంతుడు మనకి అన్నీ, మనం ఎవరికి ఏ అన్యాయం చేయలేదు, తప్పకుండా మనకి మంచే చేస్తాడు, ఆ నమ్మకంతోనే ఉన్నాను. ఏవో కొన్ని మంచి కార్యక్రమాలు చేపట్టాలని ఒక ఆలోచన చేశారు. అప్పుడు ఫ్యాక్టరీ ఏది పెట్టారు, లోటస్ చేసి అది నా వల్ల కాల, సరే ఇచ్చేసాను, మలేషియా వాళ్ళకి వరకు ఇచ్చేసాను. అది పెట్టింది కూడా ఈ భర్త పోయిన లేడీస్కి వాళ్ళకి వీళ్ళకి ఏదో జాబ్ ఇవ్వాలన్న ఉద్దేశం కొంత, ఇలా మొత్తానికి అది ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈ రోజున టాప్లో ఉంది, అది మంచి పొజిషన్లో ఉంది, అబౌవ్ 100 crores అని అంటున్నారు, నాకు తెలియదు. సావిత్రి గారు కూడా విజయవాడలో అక్కడ మిల్లు ఉండేది, విజయ స్పిన్నింగ్ మిల్లు ఏదో ఉండేది, ఆ బిజినెస్లోకి వచ్చారు అప్పుడు సావిత్రి గారు కూడా, ఆ తర్వాత అమ్మేశారు. అది ఏదోలేండి, ఒకటే అనుకుంటున్నాను, భగవంతుడు మనకు ఇంతన్నా ఇచ్చి మనల్ని ఈ విధంగా చూస్తున్నాడు, అంతతో తృప్తి పడితే ఏ ఇది ఉండదు, ఇంకా అది కావాలి ఇది కావాలి అది ఏం లేదు, నా మైండ్లో అవన్నీ ఏం లేవు. కానీ నాకు కొన్ని మంచి పనులు చేయాలి, అది మాత్రం ఇంకా ఉందా మీకు? ఉన్నది, అది సర్వీస్ చేయాలి. అందులో బ్లైండ్ పీపుల్, అందులో ముఖ్యంగా మహిళలు, వాళ్ళకి జరుగుతున్న అన్యాయం ఎవరికి తెలుసు, ఎవరికి కావాలి, ఎవరు గమనించరు. అది పాపం వాళ్ళకి మంచి జరగాలని నేను నా ఛానల్లో కూడా చెప్పుకుంటా. ఏమైనా ట్రస్ట్ ఏమైనా పెట్టి లేదండి, ట్రస్ట్ నేను పెట్టలేదు. టైం వస్తే అయ్యే జరుగుతుంది, ఆటోమేటిక్గా జరుగుతాయి. దేవుడు సంకల్పిస్తే ఏముందండి, మనం అనుకునే ఇట్లా ఇదంతా అంటే పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి, పలానా క్షేత్రానికి వెళ్ళాలి అదంతా ఏం లేదు, ఆటోమేటిక్గా కొన్ని క్షేత్రాలు వెళ్ళే అవకాశం దొరికింది, వెళ్ళేసాను. కాశీకి వెళ్ళాను, అక్కడ షూటింగ్ వేరే 10-15 రోజులు 10 రోజులు ఉన్నాను అక్కడ. శ్రీశైలం, కాళహస్తి, చాలా ఊళ్ళు వెళ్ళా. చిదంబరం రహస్యం అంటారు కదా, శివలింగం వెనక ఏదో అదేంటంటే మన భూమికి సంబంధించింది ఏదో అనేసి చెప్తారు. అలాగే అరుణాచలం కూడా వెళ్ళా. అరుణాచలం చాలా 2-3 సార్లు పైన గిరి ప్రదర్శన నేను చేయడం, వెళ్తాం అక్కడ నిద్ర చేయటం, అట్లా బాగుంటాయి అవన్నీను. అదొక లైఫ్, దాంట్లో ఒక వెళ్ళారంటే ఇక
ఏముండదు. ఈ బయట గోలలు అవి ఇవి వినిపించుకుని మన బుర్ర పాడు చేసుకోవటం కంటే ప్రశాంతంగా మన వల్ల ఏదైనా అవుతే చేయాలి, లేదంటే కామ్గా ఉండాలి అంతే. మాట సహాయం మన వల్ల చేయటానికి వీలుంటే చేయటం, లేకపోతే కామ్, లేదు సారీ నాకు కుదరదు, నాకు తెలియదు అని చెప్పే వాళ్ళని నొప్పించకూడదు కదా. ఆ విధంగా. కానీ మీరు ఆహారం విషయంలో మాత్రం చాలా చాలా స్ట్రిక్ట్ ఉండాలండి. ఊరికే ఇష్టమైన అది బాగుంది ఇది బాగుందని మెక్కామంటే తర్వాత ఎవరు పడతారు బాధ. చక్కగా మీరు ఇంత ఆరోగ్యంగా ఉన్నారంటేనే మీరు ఆహార నియమాలే, ఆహారం కంట్రోల్లో ఉంటే బాడీ కంట్రోల్లో ఉంటుంది. అదే అంటే బై బర్త్ నేను స్లిమ్గా ఉంటాను. అది తర్వాత కూడా ఒళ్ళు రాలా. అదే చాలా మీరు చాలా సినిమాలు అట్టగా ఉండేవాళ్ళు, స్లిమ్గా కనిపించేవాళ్ళు. ఇంకా వాణిశ్రీ గారు లావుగా కనిపిస్తూ ఉండేవాడు. కానీ వాణిశ్రీ అంటే తను మొదట్లో లావు కాదండి, అవును, చాలా చక్కగా మంచి ఫిగర్, సన్నగాను మంచి ఫోటోజెనిక్ ఫేస్, బాగుండేది. పైగా శారీ కట్టడంలో కూడా ఒక ప్రత్యేకత. నేను అది ఒకటి జాగ్రత్తగా ఉండేదాన్ని. చాలామంది నన్ను అడిగేవాళ్ళు, అదే లెటర్లు, మీ చీర బాగుంటుందండి, మీరు బాగా కడతారండి, అదండి ఇదని. మీరు కానీ వాణిశ్రీ గారు సెలెక్షన్ కూడా జాగ్రత్తగా వెళ్ళి నేనే షాప్కి వెళ్ళి సెలెక్ట్ చేసుకుని ఒక పిక్చర్కి 30 చీరలు కట్టేవాళ్ళు. ఒక్కొక్క సీన్కి ఒక్కొక్క చీర అంటే ప్రొడ్యూసర్ మీరే సెలెక్ట్ చేసుకోమని చెప్పేవాళ్ళు అండి. వాళ్ళే దేంట్లో ఇంటర్ఫియర్. నాకు దొరికిన ప్రొడ్యూసర్స్ మంచివాళ్ళు, డైరెక్టర్స్ మంచివాళ్ళు, ఆర్టిస్టులు మంచివాళ్ళు, అందరూ మంచివాళ్ళు. నాకు మీరు చేసిన సినిమాలో మీకు బాగా నచ్చిన సినిమా ఏదండి? నేను చేసిన పిక్చర్స్ అట్లా అడిగితే ఇన్ని పిక్చర్లు ఏమని చెప్పేది చాలా ఉన్నాయి. కానీ ఇక అందరూ మెచ్చుకున్న పిక్చర్ మనుషులు మారాలి కదా. మనుషులు మారాలి, తర్వాత కాలం మారింది ఒక సినిమా. కాలం మారింది బ్రహ్మాండం సినిమా అది. అవును, వాచిరాజ్ ప్రకాశం గారు. అవును, మా ప్రకాశం గారు చాలా మంచివారు. ఆయన కూడాను అదొక మంచి మ్యూజిక్ కూడా బాగుంది. తర్వాత మెయిన్ ఇది మనుషులు మారాలి, 4 భాషల్లో రావటం, అది 4 నాకు యాక్ట్ చేసే అవకాశం దొరకటం, ఇది చాలా చాలా, అది మా అమ్మ ఆశీర్వాదం. కానీ మనుషులు మారటం లేదు. మారటం లేదు కాదండి, మారారు వేరే విధంగా మారారు. అప్పుడు ఉన్నా కూడా బెటర్గానే ఉండేవారు. ఇప్పుడు ఏంటంటో ఫారెన్ కల్చర్ ఒకటి వచ్చేసింది మనకి. మన కల్చర్ ఏమైనా వాళ్ళు ఇష్టపడతారు, వాళ్ళ కల్చర్ ఏమైనా మనం ఇష్టపడతాం. అది ఇప్పుడు అంటే ఇప్పుడు స్త్రీకి స్వేచ్ఛ వచ్చిందని ఆనందపడాలో తెలియట్లా. సంపాదిస్తున్నారో స్త్రీకి స్వేచ్ఛ వచ్చిందని ఆనందపడాలో, లేకపోతే ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది దీనివల్ల అని బాధపడాలో అర్థం కాని పరిస్థితిలో ఉందండి. సంపాదన వల్లే కదండి వాడు స్వేచ్ఛ రావడం అనేది. దాన్ని ఎలా మీరు చూస్తారు అసలు? ఏది వచ్చినానండి నేను ఒకటే చెప్తున్నా, మన ఆచారాలు వ్యవహారాలు ఉన్నాయే దాన్ని వదలకూడదు. ఎందుకంటే మన భారతదేశంలో మనకున్న మంచి పేరు, మనల్ని బయట ఫారినర్స్ అంతా మనల్ని ఎంతగానో గౌరవిస్తారు, అభిమానిస్తారు. అలాంటప్పుడు మనం పోయి వాళ్ళ కల్చరును వాళ్ళ వ్యవహారంలోకి చాలామంది జంప్ అవుతున్నారు. ఏమి మీకు నేనేం మాట్లాడగలుగుతాను, ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు మోడీ గారిని చూస్తే మీకు ఏమనిపిస్తుంటుందండి? నాకు చాలా భక్తుడు, మహాభక్తుడు, మంచి హృదయం, 10 మంది తినాలి బాగుండాలన్న మంచి హృదయం. ఆయన ఆరోగ్యంగాను ఆయన చేపట్టిన ప్రతి కార్యక్రమం ఘన విజయం పొందాలని నేను కోరుకుంటా. యాజ్ ఏ పర్సన్ నేను ఆయనకు అక్కనవుతానేమో. మరి నాకు అదే ఆయన మెడిటేషనే బాగా. అదే భక్తుడు, మహాభక్తుడు. నాకు వయసులో నాకంటే చిన్నవారు. రెగ్యులర్గా వార్తలు చూడటం కానీ ఇవన్నీ చేస్తుంటారా ఇంట్లో? వార్తలా? ఏం లేదు, ఏదో ఇక్కడ కూర్చుంటా ఈవినింగ్, ఏం వార్తలండి, అన్నీను బాధాకరమైన విషయాలు అయిపోయినాయి. దానికనేసి సాయంకాలం ఈ భక్తికి సంబంధించిన దాంట్లో వస్తాయి కదా, అప్పుడు కూర్చొని కాసేపు అంతే. అంతకంటే టీవీ పెద్దగా కళ్ళు కూడా స్ట్రెయిన్ అవ్వకూడదని చెప్పారు డాక్టరు. దానికనేసి అందుకని అవాయిడ్ చేస్తున్నాను. అసలు ఇంత ఆరోగ్యంగా ఉన్న మిమ్మల్ని రకరకాల పుకార్లు వచ్చేసి కొంత ఆందోళన గురయ్యారు. అప్పుడు ఈ వాయిస్తో ఒక ఇది వచ్చేసరిగా. ఏం వాయిస్ అండి అంత, మా నాన్న వాయిస్, హరిశ్చంద్ర ప్రసాద్. ఇప్పటికీ నాకు అది మర్చిపోలేను. పైగా రామారావు గారిని ఆయన ఇచ్చిన అవకాశం అండి, అది నా గొప్ప కాదు. ఆయన తను ఎక్కడ తగ్గిపోతానో అనే ఆలోచన లేకుండా ఆ క్యారెక్టర్, ఆ సీన్ ఏముందో గ్రేట్. ఎక్కడున్నారో కానీ నిజంగా అలాంటి వ్యక్తులు చాలా తక్కువ మంది. ఎప్పుడన్నా వచ్చేవాళ్ళం మేము ఇంటికి కానీ, లేకపోతే మీరు అక్కడికి వెళ్ళటం కానీ, వాళ్ళ ఇంటికి వెళ్ళటం కానీ? వారిని చూసేదాన్ని. వారి వైఫ్ కూడాను ఉత్తమురాలు. షూటింగ్కి వెళ్ళినప్పుడు నేను
ఎన్ఐటి ఇది వాళ్ళది స్టూడియో, రామకృష్ణ స్టూడియో వద్ద అక్కడ ఈయన చెప్పేవారు ఆవిడ ఉన్నారు. ఆమె రోజు ఆయనకు భోజనం ఇస్తారు, అదే తినేవారు వారు. నేనున్నానని తెలిస్తే గబగబా ఫ్లోర్కి వచ్చేవారు వారు. నాకు కాళ్ళు చేతులు వణికిపోయి, అమ్మ మీరెందుకమ్మా రావటం, నేను వస్తాను కదా అంటే, ఏమి ఎవరు వస్తే ఏమిటి అనేవారు. ఆ మాట ఇప్పుడు మర్చిపోలేకపోతున్నాను. అట్లాగూ అదే చెప్తున్నాను, నా అదృష్టం. ఇవన్నీ కూడా అంత మంచివాళ్ళు, పెద్దవాళ్ళు, మంచివాళ్ళు. బసవతారకం గారు కూడా, ఎందుకంటే మగవాడి సక్సెస్ వెనకాల ఆడది ఉందంటారు. చెప్పాలంటే రామారావు గారి సక్సెస్ వెనకాల సందేహం లేదు, సందేహం లేదు, సందేహం లేదు. పైగా రామారావు గారితో చేశారు, మీరు బాలకృష్ణ గారితో చేశారు. ఇప్పుడు బాలకృష్ణ గారు మంచి స్వింగ్లో ఉన్నారు. అవును, చాలా మంచి. ఆయన లెగసీని కంటిన్యూ చేస్తున్నారు. ఆయన 60 ఏళ్ళకి రాజకీయాల్లోకి వచ్చేసారు, కానీ బాలయ్య బాబు రాజకీయాల్లోనూ సక్సెస్ అవుతున్నారు, సినిమాల్లో సక్సెస్ అవుతున్నారు. పెద్ద విషయం. హోస్ట్గా మళ్ళీ టీవీలో అన్స్టాపబుల్ అని ప్రోగ్రాం జరుగుతుంది, దాంట్లో కూడా ఆయన అద్భుతంగా చాలా యాక్టివ్ పర్సన్. చాలా యాక్టివ్గా అసలు. అది అందరికీ రాదండి. తండ్రి బ్లడ్ ఉంది కదా, ఆ బ్లడ్. చాలా సంతోషం అండి నిజంగా మీ ఇంటికి వచ్చి మీ ఇంటికి తీసుకోవడం అనేది. మీరు చాలా మీరు అసలు ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వట్లా. నేను స్టాప్ చేశాను, దాదాపు అయిపోయింది. 6 years పైన అయింది. నాకు ఓపిక లేక కొంత. తర్వాత ఏముంటాయి వాళ్ళు అడిగేది, మళ్ళీ ఇదే రిపీట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఇదే కొంతకాలం గ్యాప్ వచ్చిన తర్వాత అనుకోండి మళ్ళీ కొత్తగా వింటారు. అది కూడా ఒక కారణం. తర్వాత నాకు ఇప్పుడు ఇలా కూర్చుని ఇంతసేపు మాట్లాడాలంటే నా వల్ల కాదు. ఎందుకంటే ఎక్కువ దైవ ధ్యానంలో మీరు గడపాలనుకుంటున్నప్పుడు హాయిగా స్పిరిచువల్ లైఫ్కి పూర్తిగా వెళ్ళిపోవాలని. నేను శారద, నేను ఓరోసి నా బంద ఏంటి శారదత ఏంటి గొప్ప ఏంటంటావు, మనకంటే ఎంతో గొప్ప వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నర్గీస్ గారు ఉన్నారు, ఏంటి ఆమె అట్లాగూ పెద్దవాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి. కానీ సాధించారు కదా మీరు. అఫ్కోర్స్ అద్భుతమైన అసలు రాణించారు. ఎక్కడో తెనాలి, ఎక్కడ తెనాలి, ఎక్కడ మెడ్రాసు, మరి ఎక్కడ మలయాళ ఇండస్ట్రీ. కరెక్ట్, అది సరే ఢిల్లీ, అది నేను ఒప్పుకుంటా. కానీ అవి ఎంతసేపు ఎక్కువసేపు పెట్టుకోను మైండ్లో, ఊరికా సెకండ్. అది కూడా మీలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడే గుర్తుకొస్తాయి, మిగతా టైంలో నాకు ఏది గుర్తురాదు. తెనాలి నుంచి మీరు సినిమా రంగంలో మీరు ఒక లెజెండ్గా నిలబడిన తర్వాత మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి గెలిచి పార్లమెంట్కి వెళ్ళడం అంటే మాటలు కాదు, చిన్న విషయం కాదు, నిజమే. కానీ ఆ క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారికి పెడుతుంది. అంత ధైర్యంగా ఇవ్వటం చిన్న విషయం కాదు కదండి. ఏమీ తెలియదు. రామారావు గారు కబురు చేశారు కదా, రమణమనండి వారు అంటే, అయ్యే బాబు నేను వద్దు బాబు చెప్పండి, మీరే మెల్లిగా చెప్పండి వారితో నాకు. ఎందుకంటే నేను ధైర్యంగా వెళ్ళి నేను రానండి అది చెప్పలేము కదా పెద్దవారు. అప్పట్లో ఎవరినో పంపారు. లేదండి మీరు మెల్లిగా చెప్పండి, నాకు భయం, నాకు రాజకీయాలు తెలియదు కదా. తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు ఏం భయపడక్కర్లేదు, నేనున్నాను అన్నీ చూసుకోవడానికి. కానీ మీరు ఆ తెలుగుదేశం పార్టీని వదలకుండా ఉంటే లేదండి, అదంతా నాకు ఆశలేం లేవు. అది కొంతమంది నాయకులు, అది అన్ని చోట్ల ఉన్నదే గోల. ప్రజలంతా ఎప్పుడూ అభిమానవంతులే, వాళ్ళు చేయలేరు, మనం చేస్తే సహించలేరు. మనం వెళ్ళింది దేనికి, ప్రజలకు సేవ చేయడానికి. ఆ వేదికల మీద మేము అది చేసేస్తాం, ఇది చేసేస్తాం, మా జీవితాలను మీకు అర్పించేస్తాం, ఏంటంటో డైలాగ్స్. తర్వాత గెలిచిన తర్వాత ఒక్కడు మొక్క చూపించడు, ఎవరో కొద్దిమంది. ఓకే, ఎందుకు వచ్చింది ఇదంతాను? హాయిగా నేను నా లిమిట్స్ దాటడం ఇష్టం లేదు, ఉన్న పేరుని చెడగొట్టుకోవటం నాకు ఇష్టం లేదు. అది అలాగే ఉండిపోనివ్వండి. ఏదో ఇప్పుడేదో టైంకి ఏదో ఫుడ్ తీసుకోవటం, దైవధ్యానం, ఏదో మరి ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు ఫోన్లో మాట్లాడుకోవటం అలా. తర్వాత నెలకు ఒక్కసారి గుడికి వెళ్తాను, ప్రతి నెల ఒక్కసారి కంపల్సరీగా వెళ్ళి. మాకు ఇంటికి పక్కన వాకబుల్ డిస్టెన్స్ అయ్యప్ప గుడి అని చాలా ఫేమస్ చెన్నైలో. అక్కడికి వెళ్ళినప్పుడు మరి అందరూ గుర్తుపట్టి వస్తూ ఉంటారు కదా. పెద్దగా ఉంటుంది కానీ గందరగోళం అదంతా ఏం ఉండదు, అలవాటు అయిపోతుంది, రోజు వస్తూ ఉంటారు కాబట్టి. చూసి అదా శారద, మలయాళీస్ శారద, అదా శారద అని అనుకుంటుంటారు. అంతేగాని అక్కడ గుడి కదా, భక్తిగా ఉండాల్సిన చోటు పోయి గందరగోళాలు లేదు. విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారా? అమ్మవారినా ఒక్కసారినా? ఎన్నిసార్లు అమ్మవారిని, ఎన్నిసార్లు తల్లి దర్శనం ఇచ్చారు. అట్లాగూ శ్రీశైలం వెళ్ళాను 2 సార్లు ఏమో 3 సార్లు. శ్రీశైలంలో కూడా నాకు ఒక మంచి అనుభవం జరిగింది. గుడి స్వామి ఇదైపోయిన తర్వాత బయటకు వచ్చి ఇలా నిలబడ్డా, ఇంకా మా వాళ్ళు రాలేదని ఇలా నిలబడ్డా. ఎవరు ఒక అతను వచ్చాడు, మీ పేరేంటండి అన్నాడు. ఎవరు ఇతను
నా పేరు అడిగేవాడు ఆంధ్రాలో. శారద. ఓ, ఏం చేస్తుంటారు? ఇంకా షాక్ నాకు. నటిస్తుంటా. ఓహో, ఎప్పటి నుంచి? ఇక చూడండి కోపం నాకు ఇప్పటికాదు ఎప్పటికీ మర్చిపోలేదు. పైనుంచి కింద దాకా చూసి పుట్టినప్పటి నుంచి అని అటు తిరిగి నిలబడ్డా. కాసేపు అయిన తర్వాత ఏమయ్యాడు స్మెల్ తిరుగుతలేడు మనిషి. అప్పుడు వాళ్ళు చెప్పారు, అక్కడ వాళ్ళని ఏదో అంటారు, అవధూతలు ఏదో అంటారు, అలాగే వస్తారమ్మా, తర్వాత మాయమైపో. లేకపోతే మీరు మిమ్మల్ని అడగటం ఏంటి? కనిపించరిక అట్లా మాయమవుతుంటారమ్మా అని ఇక్కడ ఉన్నారు అవధూతలు అని చెప్పారు. నా అదృష్టం అని, స్వామి క్షమించండి నాకు తెలియక నేను ఏదో మాట్లాడేశాననేసి నేను ఆయన క్షమాపణ చెప్పుకున్నా మనసులో. అద్భుతమైంది. ఎందుకంటే అందరికీ జరగదు అది, అందరికీ దొరకదు అది. అసలు మీరు తెలియకపోవటం ఏమిటి ముందు? అదే కోపం, అదే అవమానంగా. తర్వాత మొత్తం దిగింది నాది. తర్వాత ఆయన క్షమాపణ చెప్పుకున్నా మనసులో. అట్లాగూ అక్కడ మాణిక్యేశ్వరి మాత మీలో మార్పు తెచ్చారు. ఇక్కడ ఈ సంఘటనలు ఇలాంటివి ఇంకేమైనా ఉన్నాయండి మీకు? ఉన్నాయి. ప్రజ్ఞానంద స్వాముల వారని చాలా గొప్పవారు. నెల్లూరుకి పక్కనే ఉన్నది. వారి ఆశ్రమానికి కూడా వెళ్ళాను. ఆయన ఫుడ్ లేదు, పుట్టి మంచినీళ్ళు పాలు, మరి మంచినీళ్ళు అనుకుంటా. పొద్దున ఒక గ్లాసు, మధ్యాహ్నం ఒక గ్లాసు, సాయంకాలం. మాణికేశ్వరి దేవి కూడా అదే. వీళ్ళంతా ఫుడ్ అంతా ఎప్పుడూ వదిలేస్తారు. నిజమైన సెయింట్లు వాళ్ళంతా. ప్రజ్ఞానంద స్వాముల వారు కూడా చాలా గొప్పవారు. అలాగే ఒక తమిళ్ ఒక ఆయన కూడా ఉండేవారు, ఆయన పేరు కూడా ఏదో ఉండేది. ఎక్కువ ఆశ్రమాలకు వెళ్ళను, వెళ్ళకూడదని కాదు, నాకు అలవాట్లేదు. ఎక్కడో ఇద్దరు లక్కీగా ఈ సెయింట్లతో వీళ్ళని కలిసే అవకాశం దొరికింది. కానీ మీలాంటి ఆర్టిస్ట్ అంజలిదేవి గారు కూడా పుట్టపర్తి సాయిబాబా గారిని బాగా అదే. నాకు అట్లా ఒకళ్ళంటూ ఏం లేదు. నాకు అందరికీ నమస్కారం పెట్టుకుంటా. సద్గురుమూర్తులకు, సర్వ మహర్షులకు, సర్వ దేవతామూర్తులకు, సర్వ చరాచరములకు అనేక పాదాభివందనాలు. అందరికీ. ముఖ్యంగా చెట్లు, ప్రకృతిని బాగా మీరు ప్రేమిస్తారనుకుంటా. ప్రకృతి లేకపోతే ఏముందండి? ఆ చెట్లు చాలామంది అండి, ఇంకొక విషయం చెప్పాలి ఇంపార్టెంట్. చెట్లు మన అవసరానికి కొట్టిపారేస్తారు, కొట్టేయండి, కానీ ఆ తర్వాత ఓ పక్కన ఇంకొక చెట్టు పెట్టండి. ఎందుకంటే మన దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా మనకి అన్ని రకాల సహాయం ఉండేది చెట్టు ఒకటే. అవునా? నీడనిస్తుంది, గాలినిస్తుంది, పళ్ళు ఇస్తుంది, ఇంకా ఏదేదో ఉన్నాయి, దాంట్లో ఔషధాలు ఇస్తుంది, అనేకం. అలాంటి చెట్లని కొట్టేసేసేయటం, మీ అవసరాలు తీర్చుకోవటం, అది న్యాయం అంటారా? నాకు అసలు ఆ విషయంలో నేను చాలా అగెయిన్స్ట్. అప్పట్లో ఒక ఇది కూడా నేను తీసుకున్నాను, చాలామందికి చెట్లు పెంచండి అనేసి ఒకటి చేశాను. నేను కరెక్టే కదా? చెట్టు ఉండాలి. ఇప్పుడు మా ఇంట్లో చూడండి అన్ని చెట్లు ఉన్నాయి. జామ చెట్టు ఉన్నది, మామిడి చెట్టు ఉన్నది, అన్నీ ఉంటాయి. ఆ గాలి మంచిది. ఆ మామిడి చెట్టు గాలి మనలో ఉన్న బ్యాడ్ అంతా తీసి మంచిని వదులుతుందంటగా. మామిడి చెట్టు విన్నాను, పెద్దవాళ్ళు చెప్పారు. తులసి చెట్లు, ఎన్ని ఇంటి చుట్టూ తులసి చెట్లు. ఆ స్మెల్లే మనకి చాలా ఆక్సిజన్ ఉంటుందంట దాంట్లో. అందుకని చెట్లు కూడా మిమ్మల్ని వదలట్లా. మీ ఇంటి ముందే కారు పార్క్ చేద్దామని చెట్టే ఉంది అక్కడ. ఉంటుంది. అది పడిపోతే గాలి మనకి పడిపోయింది. అది అప్పుడు వెంటనే మనిషితో పెట్టించాం. అది ఇప్పుడు పెరిగి పెద్ద వృక్షం అయిపోయింది. నేను నిలబెట్టడం కాదు, భగవంతుడే. నేనెవరిని నిలబెట్టడానికి? ప్రయత్నం మానవ, దైవం మానవ రూపేణ. ఇప్పుడు ఆయన చేయాలనుకున్న పాత్రలు కానీ, ఇప్పుడు ఎన్టీ రామారావు గారు కృష్ణ పాత్రలో లేదా వెంకటేశ్వర పాత్రలు చేశారంటే ఎవ్వరు చేయలేరు. అది దైవ సంకల్పం వల్లే చేస్తారు. ఆయనే సాటి. ఆ క్యారెక్టర్స్ ఎవరు వేసినా ఇక ఆయన తర్వాత ఆ అందం, ఆ నటన, అసలు నిజంగా అది అందం రావడం కూడా ఆ పాత్రల కోసం వచ్చినట్టు ఉంది. ఆ రాముడి వేషం కానివ్వండి, ఆ కృష్ణుడి వేషం కానివ్వండి, చాలా పాత్రలు చేశారు కదా. పైగా అలాంటి పాత్రలు చేసినప్పుడు నిష్టగా ఉండేవాళ్ళు అంటే కింద. అయ్యో, అసలు నాన్ వెజ్ తింటాం కానీ కింద పడుకునేవారట. అవును, మీరు దానవీర సూరకర్ణలో ద్రౌపదిగా చేసినట్టున్నారు కదా? అవును, చేశాను. అది కూడా పెద్ద ఇదే. నాకు నేను భయపడిపోతున్నాను డైలాగ్ చెప్పడా, నాకు చేత కాదు. నేను ఓన్లీ సోషల్ పిక్చర్స్ తప్పితే ఇవన్నీ చేయలే. భయపడిపోయి అనేసి అసలు చెప్పలేకపోతున్నా.
ఆఫ్ చేయించి దగ్గరికి వచ్చి, చూడండి మీరు భయపడుతున్నారు, నేను చెప్తున్నాను మీరు బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తారు ఈ వేషం. చక్కగా ఇంటికి వెళ్ళి హాయిగా రిలాక్స్ అయ్యి మార్నింగ్ లేచి బాగా చదువుకుని రండి చూడని చూపించలేదు. ఏమండి ఆయన ఆశీర్వాదం చెప్పినట్లే జరిగిందండి. ఫస్ట్ టేక్ ఓకే అయిపోయింది డైలాగ్. అట్లాగూ మనుషులు అక్కడ మయసభలో సన్నివేశం ఉంటుంది కదా. అవును, ఏమైనా ఆయన గురించి చెప్పాలంటే ఇది ఎంత చెప్పినా 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 తరగదు. అన్ని రకాల మంచి వార్త కూడా తక్కువే, పెద్దవాళ్ళతో తక్కువ. కలెక్టర్ గారు అబ్బాయి, తర్వాత ఇంకేదో చేశా, 2-3 పిక్చర్లు ఇంకా చేశాను. వారు అంతే, ఆరోగ్యం అంటే ఆయన చక్కగా సలహాలు ఇస్తారు. ఇది తినాలి, ఇది తినకూడదు అని. ఆయన కూడా నేను అడిగాను మీరు ఆరోగ్యంగా నాన్ వెజ్ తింటారని అడిగితే, నేను నాన్ వెజ్ మానేశాను, నా 40 ఏళ్ళ నుంచి తక్కువ, ఏదో ఒక మొక్క తింటాను అంతే. మెడిటేషన్ చేస్తారని అడిగాను. మెడిటేషన్ అంటే ఏముంది, ఆలోచన లేకపోవడమే కదా. ఆ గోడ మీద కూర్చుంటాను, కూర్చుని ఆలోచన లేకుండా కూర్చుంటా, అదే కదా మెడిటేషన్ అన్నారు ఆయన. అంటే అదొక ఇది. అయినా ఏమైనా గొప్ప వ్యక్తులు వీళ్ళు. చాలా ఫిలసాఫికల్గా మాట్లాడతారు. స్కూల్కే వెళ్ళలేదని చెప్పారు ఎవరు, వెళ్ళకుండా ఈ రోజున ఆయన మాట్లాడిన ఇంగ్లీషు ఎవరు మాట్లాడలేరు. బ్యూటిఫుల్గా మాట్లాడతారు ఇంగ్లీష్ మాట్లాడతారు, తెలుగులో అద్భుతంగా ఫిలసాఫికల్గా మాట్లాడతారు. ఈ వేదిక మీద స్పీచ్లు ఇస్తారే చాలా బాగుంటాయి. అదే ఇద్దరు కింగులు ఫిల్మ్ ఇండస్ట్రీకి, ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు. నా అదృష్టం ఇద్దరుతోనే యాక్ట్ చేసే అవకాశం. మంచి పిక్చర్లు, ఊరికే ఏదో పిక్చర్లు కాదు. లేదండి, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నా పర్సనల్ లైఫ్ అడుగుతారు, నేను ఇవ్వను. నేనుగానే ఉండిపోవాలంతే. నాకు ఏంటండి ఇప్పుడు నా ఇది చదివి ఎలా చదువుతారు, అయిపోయాయి, ఇంకోటి వస్తుంది, ఊరికే అనవసరం. మనం క్వైట్గా మనంగా బతికితే చాలు. నాకు ఇంకా పెద్ద పబ్లిసిటీ ఏదైనా మీద లేదు. నాకు ఒకటే, నా వల్ల అవుతే ఏదైనా మంచి చేద్దాం అంతే. దానికి భగవంతుడు తప్పకుండా ఏదో చేస్తాడు. నిజంగా మీరు హ్యాపీ లైఫ్ అనుభవిస్తున్నారండి. ఇది హ్యాపీ లైఫ్ అండి అసలు. ఇంత ఆరోగ్యంగా మీరు ఉన్నారంటే కారణం అదే, ఎటువంటి ఆలోచన లేకుండా చక్కగా ఏం లేదు. బిడ్డలు మంచి బిడ్డ, కిషోర్ కానీ ఆయన భార్య పాప మా పెద్దమ్మాయి, వాళ్ళకి ఇద్దరు పిల్లలు, వాళ్ళు బంగారాలు. చాలు, అదే నాకు. అమ్మ మీకు ఫ్రెండ్స్, ఇండస్ట్రీలో బాగా ఫ్రెండ్స్, జానకి గారి పేరు చెప్పారు, ఇంకెవరెవరు ఉన్నారు? మణిమాల, ఆమె ఆ రోజుల్లో మంచి ఆర్టిస్టు, తమిళ్ తెలుగు అన్నీ చేసింది. ఇప్పటికీ మా ఇద్దరి మధ్య చాలా చక్కటి ఇది. ఆమె భర్త కూడా ఆ రోజుల్లో కామెడీగా యాక్ట్ చేశారు, మూర్తి గారని. ఆయన కూడాను చాలా ఆర్థోడాక్స్. ఇప్పుడన్నా కలుసుకోవడం తక్కువను, ఎక్కువ ప్రతి 2 రోజులకి 3 రోజులు మాట్లాడి తీరాల్సింది. ఓకే, తమిళియన్ నేను తను. ఈమె తెలుగు, ఆయన తమిళ్, బ్రాహ్మణ్. వీళ్ళది ఏ ఊరు? మణిమాల గారిది ఏ ఊరో నాకు తెలియదు, కానీ తమిళ సినిమాలు ఎక్కువ చేశారు. తమిళ్ చేసింది ఆయన, తమిళ్ కామెడీ. ఆయన యాక్చువల్లీ లాయర్ ఆయన. ఇంకెవరున్నారు? ఉన్నారు, చాలామంది ఉన్నారు, కానీ పెద్దగా ఇప్పుడు రాజశ్రీ కానీ షీలా కానీ వీళ్ళందరూ కూడా. బుక్స్ ఏమైనా చదువుతూ ఉండేవాళ్ళ? పోనీ లేదండి, నాకు మొదటి నుంచి బుక్స్ చదివే అలవాట్లేదు. తర్వాత ఇప్పుడు కళ్ళు ఆపరేషన్ జరిగింది, అస్సలు కోఆపరేట్ చేయవు. వింటాను ఏదైనా. టీవీ కూడా కొంచెం ఈవినింగ్ భక్తికి సంబంధించింది వస్తుంది కదా, అది కొద్దిగా, అది నాకు చాలా ఇష్టం. కాసేపు అది సిస్టమేటిక్ లైఫ్, ఒక క్రమశిక్షణ అనేది మీలో నాకు బాగా ఉండాలి. లేకుండా పోతే అది నా తండ్రి వాడిచ్చింది, నా అనేది ఏం లేదు. మా నాన్న చాలా స్ట్రిక్ట్, మీ అమ్మగారు చాలా మిమ్మల్ని చాలా మంచి. తర్వాత విపరీతమైన దాన ధర్మాలు. పూర్తి పేరేంటండి? నాన్నగారు పూర్తి పేరండి? తాడిపత్రి వెంకటేశ్వర్లు. అమ్మగారి పేరు? సత్యవతి దేవి. దేవి కూడా లేదు, సత్యవతి. ఆమె ఇది వల్లనే నేను రాగలిగా. మా నాన్న ఒప్పుకోలే. ఏంటి ఏమైనా బుర్ర పెచ్చబట్టిందా, ఎవరు చూస్తారని ఆయన. అంటే మీరు అలా అనద్దు, మన అమ్మాయి తప్పకుండా
వస్తుంది చూసుకోండి మీరు. నా ఈ ఒక్క మాట వినండి అని దాదాపు కాళ్ళు కూడా పట్టుకున్నదేమో నాకు అనుమానం. ఆహా, సినిమాలో రావచ్చు వద్దని అంటాడు మా నాన్న. వద్దంటారు. అంటే ఆ రోజుల్లో 13-14 ఏళ్ళ కింద పెళ్ళిళ్ళు చేసి పంపించేసే రోజు, ఆ ఇదిలో ఉన్న టైంలో ఇలా తీసుకురావటం అనేది చాలా పోయిన జన్మ. కానీ మీకు అండగా నిలబడ్డారుగా ఇండస్ట్రీలో అయినా. ఎవ్వరు దగ్గరికి వచ్చి మాట్లాడటమే లేదు. అంత నిప్పులాగా మనిషి బాగుండేవారు. అని మీ ఫేస్లో కూడా చాలా గ్లో ఉండేదండి అప్పుడు. ఎందుకంటే నేను చూసేవాడిని కదా, చాలా గ్లో. మీరు పెర్ఫార్మెన్స్ పరంగా అద్భుతంగా నటించేవాళ్ళు. అంత పెద్దవాడు ఆశీర్వాదం. ఎందుకంటే మా జనరేషన్ కదా అప్పుడు. ఎందుకంటే మా జనరేషన్లో మీరు యాక్ట్ చేశారు. మీకు 60నా? అలా అనిపించదు. నాకంటే 19 ఏళ్ళు చిన్నవారు. మొత్తానికి ఏదో అదృష్టం, నాకు నీ పూర్వజన్మ పుణ్య ఫలం అంటారు కదా. అట్లా అంతా అనుకోబోకుండా. ఎందుకంటే కార్యకారణ సంబంధం ఉంటారండి. ఏదో ఒక కారణం లేకుండా ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని కలవడం అనేది జరగదు. అది సరే, అది తెలుసు. కానీ అంత గొప్పదాన్ని నేను. అట్లా కాదు, మీరు సాధించారండి. కళారంగంలో మీరంటూ సాధించారు. మీరు 3 ఊర్వశి శారద అంటేనే ఒక ఇది నేషనల్ అవార్డ్స్ రావడం అనేది ఒక ప్రత్యేకత. మరి ప్రజాసేవ చేయటం, పార్లమెంట్ సభ్యురాలుగా అనేది ఒక అదే ఎంత నిజమే. ఎందుకంటే తెలియదు అన్ని నాకు. పైగా మీ అమ్మగారు సొంతూరు కూడా మా బందర్ అని చెప్పారు. అవును, కాంచన గారి తల్లిగారండి. ఓహో, వాళ్ళది కూడా మచిలీపట్నమే. తెలియదు నాకు. మాది బందరే మీది బందరే అన్నట్టుగా మీది తినాలి మాది తినాలి. మేము టచ్లో ఉంటాం. కాంచన నేను బాగా. చాలా సంతోషం అండి. చాలా విషయాలు చెప్పారు నిజం చెప్పాలంటే. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అన్న ఎన్టీఆర్కి నేను. టీడీ జనార్దన్ గారు మీకు బాగా పరిచయం అనుకుంటా. టి జనార్దన్ గారు. అవును, మీ అందరికీ నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇది వాచ్ చేస్తున్న సోదర సోదరీమణులందరికీ కూడా నమస్కారం, నా కళాభివందనాలు.